దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. సమయం అయింది చాలా. ఈరోజు బల్లారాధనది గాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనకు తెలుసు, ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథాన్ని గత 9 వారాలుగా ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. క్రమంగా వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి. అమ్మలారా, అయ్యలారా, ఒకవేళ ఈ మధ్యకాలంలో మీరు వచ్చేవాళ్ళైతే ఈ వర్తమానాలు వినాలి అన్న ఆశ మీకు కలిగితే మన ఛానల్లో ఉంటాయి. ఆదివారపు ఆరాధనల్లో విని తెలుసుకొని ప్రభువులో మనం బలపడదాం. పోయిన వారం 6వ సంఘాన్ని గురించి ధ్యానం చేసాం. పోయిన వారం మనం ధ్యానం చేసిన సంఘం పేరేంటి? ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా అనే పేరుకి అర్థం ఏమని చెప్పానో ఇద్దరు చెప్తున్నా, చెప్పాలా? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అని అర్థం. మన దగ్గర అన్నీ ఉంటాయి, ఇది ఒకటే ఉండదు. పేరుకే మనం దేవుని బిడ్డలుగా చలామణి అవుతాం. చాలామంది సహోదర ప్రేమ ఉండదు. మన సంఘంలో మనతో పాటు ఉన్న వారిని ప్రేమించడానికి మనకు మనసు ఉండదు. ఆదివారాల పూట వందనాలు చెప్పుకోండి అక్క అంటే నేను కొంతమంది గమనిస్తుంటే అప్పుడప్పుడు వీళ్ళు పోయి ప్రయాసపడి ప్రైజ్లాడక్క ప్రైజ్లాడక్క అంటుంటే నా అప్పు ఎప్పుడు కడతావా అన్నాడు. చూస్తారే అక్కడ చూస్తుంటారు వాళ్ళు. సాయి సరే బలి చెప్పేవులేపో చెప్తుంది ప్రైజ్లాడని అన్నట్టు సహోదర ప్రేమ కనపడదు మనలో. బిడ్డ, ఫిలదెల్ఫియాలో ఏమేమి ఉన్నాయో, ఎలా జరిగిందో పోయిన వారం అన్నీ మనం తెలుసుకున్నాం. ఈరోజు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరికి వచ్చేసాం మనం. ఇప్పుడు ఈ వారంతో 3 అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. మంచిది. చివరి సంఘం ఈరోజు ధ్యానం చేద్దాం. ఎందుకు దేవుడు సంఘాల గురించి ప్రకటన గ్రంథంలో ప్రభు రాయించాడంటే, ప్రియులరా, నేను చెప్పాను కదా, అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో మనం ఇప్పుడున్నాం. ఈ రాకడ దినాలలో తాను కోరుకున్న సంఘం, తాను ఆశించిన సంఘం, యేసుకు ఇష్టపడిన సంఘం, లేదా ఆయన కొరకు సిద్ధపరచబడుతున్న వధువు సంఘం ఎలా ఉండాలో ఆయన ఆశలన్నీ 7 సంఘాలు రాయబడ్డాయి. రాసుకున్న వాళ్ళకి నీట్గా అర్థమవుతుంది ఏమేం కావాలి మనలో ప్రభువుకి. బిడ్డలారా, ఏమేమి ఉండకూడదు అన్నీ దేవుడు మనకు తెలియజేశాడు 7 సంఘాల ద్వారా. ఇప్పుడు 7వ సంఘాన్ని గురించి మనం చదువుతాం. ఇంతటితో సంఘాల చరిత్ర ముగించబడి ముందుకు మనం వెళతాం. వచ్చే వారం నుండి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యం నుండి 22వ వాక్యం వరకు. దేవుని బిడ్డలారా, నేను చదువుతాను, ఆలకించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యం నుండి 22వ వాక్యం వరకు. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయుము. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమొల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అయిపోయింది 3 అధ్యాయాలు. లాస్ట్ మాట చాలా మంచి మాట. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. బిడ్డలారా, మందిరాల్లోకి ఇప్పుడు 50 మంది 60 మంది 70 మంది ఉన్నాం మనం ఇక్కడ. ఇప్పుడు
అయితే అందరూ వాక్యం వింటారా? వినరు. కొంతమంది ఎట్లా చెప్తారంటే, నువ్వు తొందరగా కానివయ్యా నాయన, మేము పోతామా, ఏదో వచ్చామో నాయన, కానివయ్యా తండ్రి. కొంతమంది ఇంటి దగ్గర వదిలి వచ్చిన, ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చిన చేపల మీద, ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చిన మాంసం మీద, ఈరోజు పోయి పలానా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకో, ఇయే మందిరంలోకి వస్తే సాతానుగాడు మనల్ని అటువంటి ఆలోచనతో నింపుతాడు. అక్క, అందుకే ప్రభు చెప్పేది ఏంటంటే, సంఘంలో చెప్పే దేవుని మాటలను ఎవరు వింటారంటే చెవి గలవాడు మాత్రమే వింటారు. వినగలిగే చెవి మనకు ఆశీర్వాదం. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వినాలి. కష్టపడొచ్చో బిడ్డ, ఎన్నో ఎన్నో ఏమండి, 100 రూపాయల, 10 రూపాయల, ఎంతో 200, 300 ఖర్చు పెట్టుకొని వచ్చాం మనం ఇక్కడికి, దేవుని మందిరంకి వచ్చాం. పోతా ఒక్క మాట తీసుకోకపోతే ఎట్లాగా? ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నుంచి కనీసం ఒక్క మాటను పట్టుకొని వెళ్ళాలా? ఈరోజు నువ్వేం పట్టుకెళ్తావు? ఇక్కడ నుంచి ఒకసారి మనం చివరిలో పరిశీలించుకోవాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు? ఆదివారం దేవుని మందిరంకి వస్తే కనీసం ఒక్క మాట అయినా పట్టుకెళ్ళాలి ఇక్కడ నుంచి. ఆమేనండి. ఏం తీసుకెళ్ళాలక్క? వచ్చిన ఆదివారం ఒక్క మాట అయినా పట్టుకెళ్ళాలి. మొత్తం వినబల్లే, ఒక్క మాట పట్టుకెళ్ళాలి. నువ్వు ఈ వారం నువ్వేం పట్టుకెళ్తావో ఒకసారి చూసుకో. ప్రభు చెప్తున్నాడు, అందరూ వినరు, చెవి గల వాళ్ళు మాత్రమే వింటారు. వాక్యం చెప్పేటప్పుడు మనసుని వాక్యం మీదే ఉంచేవాళ్ళు. దైవజనుడు చెప్తా ఉండి వెళ్ళిపోవాలి ఆ లోకంలోకి వెళ్ళిపోవాలి. ఇక అదొక ప్రపంచం, ఆ వాక్య ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి మనం, అంతే. అది ఆసక్తి కలిగిన వాళ్ళు, దేవుని కోసం బ్రతికే వాళ్ళు వెళ్తారు. అట్లాగా అందరూ వెళ్ళలేరండి. మరి మీరెవరో ఆలోచించుకోండి ఒకసారి. బిడ్డలారా, మొదటి నుంచి నేను మిమ్మల్ని దేవుని వాక్యంలోనే పెంచుతున్నాను. ఇక్కడ పుట్టి పెరిగి ఈ అనుభవాలు వంట పట్టించుకొని న్యాయాధిపతి ఉపదేశాలలో ఎదిగిన ఏ బిడ్డ కూడా చెవులు పక్కగా పెట్టాలన్నా భయమే. సార్ కళ్ళు తెరవక ముందే ఉండాలి మనం జాగ్రత్తగా. కళ్ళు తెరిచి మనల్ని చూసాడు అయిపోయి మనం ఇక్కడ. అంటే దేవుడు భయమో మనిషి భయమో మొత్తం మీద లైన్లోనే ఉంటున్నారు బిడ్డలు. ప్రభు అయిన దేవుడు మనకి ఈరోజు బోధించే ప్రతి మాట ఆయన మనస్సులో ఉన్న ప్రతి మాట నీ గుండెల్లో తీసుకొని కనీసం ఒక్క మాట అయినా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళుదుముగాక. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆమేనండి. ఈరోజు సెలవిచ్చేది ఎవరు? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? లవోదికయ సంఘం గురించి. రైట్. ఈరోజు మనం చెప్పుకోబోయే చివరి సంఘం లవోదికయ. చదివిన వాళ్ళకి నోరు తిరగదు. లవోదికయ చివరి సంఘం. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. చెప్పాలి మీరు, తర్వాత రోజు నేర్చుకోవాలా. ప్రకటన గ్రంథంలో దేవుడు రాసిన 7 సంఘాల పేర్లు చెప్పండి అంటే అది అనకూడదు, ఖచ్చితంగా నేర్చుకోవాలా. అమ్మా, 2020 సంవత్సరంలో ఆగిపోయిన సీరియల్ పేరు చెప్పండి, స్టాప్ అని చెప్తారు. 2011 వరల్డ్ కప్ ఎవరికి గెలిచారు చెప్పండి? క్రికెట్ చూసేవాళ్ళు భలే చెప్పేస్తారు. మరి మనం ఏం గుర్తుపెట్టుకుంటున్నాం అమ్మలారా? మంచిది. ఇప్పుడు లవోదికయ అనే పట్టణాన్ని గురించి చరిత్రలో ఉన్న కొన్ని విషయాలు త్వరగా చెప్తాను. బిడ్డలారా, చదువు లేని వాళ్ళు బిడ్డలు గుర్తుపెట్టుకోండి, చదువు ఉన్న వాళ్ళు నోట్ చేసుకోండి, అట్లా మంచిది మీకు. లవోదికయ అనే పదానికి అర్థం ప్రజల నీతి లేదా ప్రజాన్యాయం అని అర్థం. లవోదికయ అనే పేరుకి అర్థం, లవోదికయ అనే పదానికి అర్థం దీవెనక ఏమర్థం? దీవెనక ప్రజాన్యాయం లేదా ప్రజల నీతి అని అర్థం. సరే, 7 సంఘాల పేర్లు అర్థాలు చెప్తారా మీరు ఎవరైనా? ఎందుకులే, టైం వేస్ట్. ఎఫెసు అనే పేరుకి అర్థం ఏంటంటే విడువబడినది లేదా సంపూర్ణ ఉద్దేశం. టక్ నోట్ చేసుకోండి. ఎఫెసు అనే పదానికి అర్థం విడువబడినది లేదా సంపూర్ణ ఉద్దేశం. స్మరణ అనే పదానికి అర్థం, పేరుకి అర్థం బోళం. పెర్గము అనే పదానికి అర్థం, పేరుకి అర్థం గోపురము లేదా దుర్గం. తుయతైరా అనే పేరుకి అర్థం కుమార్తె లేదా లోకముతో ఐక్యం. తుయతైరా అనే పేరుకి అర్థం. సార్దీస్ అనే పదానికి అర్థం ఉజ్జీవము, ఎర్రనిది, రహస్యముగా పారిపోవుట. ఈ 3 అర్థాలు వస్తాయి. ఇవన్నీ పోయినసారి చెప్పాను మీకు, మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఉజ్జీవం, ఎర్రనిది, రహస్యంగా పారిపోవడం. ఫిలదెల్ఫియా అనే పదానికి సహోదర ప్రేమాన్ని గుర్తుపెట్టుకున్నారు మీరు, మంచిదే. ఇప్పుడు లవోదికయ అనే పదానికి అర్థం ప్రజల నీతి లేదా ప్రజాన్యాయం, మంచిది. ఈ 7వ సంఘం లవోదికయ సంఘం ఇప్పుడు ఎక్కడ ఉంది?
బైబిల్ కాలంలో చిన్న ఆసియా లేదా ఆసియా మైనర్ అని పిలిచేవాళ్ళు టర్కీ దేశం. ప్రస్తుత టర్కీ దేశంలో ఈ పట్టణం కేంద్రీకృతమై ఉందని, ఈ పట్టణమే కాదు 7 సంఘాలు కూడా టర్కీ దేశంలోనే సముద్ర తీరం వెంబడి ఇలా ఒక దీర్ఘ చతురస్రాకారంలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఇది టర్కీ దేశంలో ఉంది. ప్రియులారా, ఈ లవోదికయ అనే పట్టణాన్ని ఎవరు కట్టించారు అంటే క్రీస్తుకు పూర్వం 250వ సంవత్సరంలో. మీరు ఎడదొస్తున్నారంటే నా సైడ్ చూడండి. ఇవిడో కట్టుకుంటే మాకు ఎందుకయ్యా అవన్నీ, మీరు ఏందయ్యా మీరు అవన్నీ మాకు ఎందుకు చెప్తున్నావు నువ్వని. అమ్మ చెప్పకపోతే కుదరదు, ఊరికే పాలే పోయటం నాకు ఇష్టం లే. రాసుకోండి, గుర్తుపెట్టుకోండి, మీకు ఇష్టం తీసుకుంటారా తీసుకోరా మీ ఇష్టం. క్రీస్తుకు పూర్వం యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకముందు 250 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం 250 సంవత్సరంలో రోమా చక్రవర్తి అయిన అంతియొకస్టు అనే రాజు, అంతియొకస్టు అనే రాజు తన భార్య పేరు మీద, తన భార్య పేరు ఏం పేరు తెలుసా? లయోడస్. అమ్మ, రోమా ప్రభుత్వం మన ప్రపంచాన్ని 7 సామ్రాజ్యాలు పరిపాలించాయి ఇప్పుడు దాకా. 7 సామ్రాజ్యాలు. మళ్ళీ అన్నీ నేను టైం వేస్ట్. ఈ 7 సామ్రాజ్యాలలో నెబుకద్నెజర్ గారి రాజు కళలో మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళ పైభాగం వరకు ఉన్న ఇనుము, ఈ ఇనుమే రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం ఇంచుమించు 600 చిల్లర సంవత్సరాలు పరిపాలించే లోకాన్ని, ప్రపంచాన్ని. ఈ 600 సంవత్సరాలలోనే క్రీస్తుకు పూర్వం 250 సంవత్సరంలో రోమా చక్రవర్తి అంతియొకస్టు అనే వ్యక్తి తన భార్య పేరు మీద, లయోడస్ అనే భార్య పేరు మీద ఒక పట్టణాన్ని కట్టించాడు. ఈ పట్టణాన్ని కట్టించి ఆ ఊరికి లవోదికయ అని పేరు పెట్టారు. ఒక చక్రవర్తి కట్టించిన పట్టణం ఇది. భార్య మీద ప్రేమ చేత. కొంచెం ఆపదాం, ఇక్కడ భర్తలు భార్యల్ని ప్రేమిస్తున్నారా ప్రశ్న. అయినా పురుష జాతి తగ్గిపోయింది అసలు. పురుష జాతి ఏందో మన సంఘంలో, ఇక్కడ ఏ గాదిలు అన్ని సంఘాలు అట్టే ఉంది. పురుష జాతి ఏం తగ్గిపోయింది, అంత స్త్రీ జాతి, అంత కుమార్తెలు ఎక్కువైపోయారు. ఇప్పుడు కుమార్తెల ఓట్లు నాకు పడాలంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాల. భార్యల్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఇక్కడ? అమ్మా, భార్య మీద ప్రేమ చేత ఒక ఊరిని కట్టించాడు రాజు. ఆయన డబ్బు ఉంది కాబట్టి కట్టించాడు. భార్యలకి సాయంత్రాల పూట టిఫిన్లు తీసుకునే వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎంతమంది? భార్యలకి సాయంత్రాల పూట ఇంటి నుంచి పని నుంచి వెళ్తా సుగంధ వాటర్ జ్యూస్ తీసుకువెళ్ళే వాళ్ళు ఎంతమంది? భార్యకి అడగక ముందే, పండగ ఇంకా కొన్ని రోజులు ఉండగానే అడగక ముందే మంచి చీరలు కొనిచ్చే భర్తలు ఎంతమంది? అడగక ముందే, అడిగిన తర్వాత కాదు. కొంతమంది అడగతున్నా కూడా నోర్మాయ్ అంటుంటారు ఇక్కడ భార్యల్ని. బాధలు తెలియదా నీక? మన కష్టాలు ఎట్టున్నాయి ఏమనుకుంటాను? ఫుల్ కొత్త తిట్లు తిడతారు భార్యల్ని భర్తలు. కూతుర్లారా, మీ ఓట్లను నాకే పడాలి. ఇప్పుడు టైం వచ్చింది మీకు మేమే చెప్తున్నాను నేను. భార్యలు అడగకముందే కనీసం సంవత్సరానికి 1-2 సార్లు అన్నా ఒక మంచి హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించే భర్తలు ఉన్నారా? ఒక మంచి కనీసం డాబాల కన్నా పోయి, ఏం చెప్తున్నావు పాస్టర్ నువ్వు? ఆదివారం పూట మేము వాక్యం వస్తే నువ్వేందేందో చెప్తున్నావు నువ్వు? కూతురు నా గురించి ఎక్కువ ప్రార్థన చేస్తారు కాబట్టి కాస్త గాలి కొట్టేద్దాం ఈరోజు యేసునామములో. సంవత్సరంలో కనీసం 2-3 సార్లు అన్నా, అప్పుడప్పుడు అన్నా, పండగలప్పుడు అన్నా మంచి హోటల్కి తీసుకెళ్ళి, పాప ఆ బిడ్డ వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏదో కష్టపడింది, ఇప్పుడు నీ దేవుడు నీకు భారీగా ఇచ్చాడు. ఆ మనిషి అడగట్లేదని ఇంకా అడ్వాన్స్ అయిపోయి మా భార్య చాలా మంచిదని అడగదు. నువ్వు ఆ మునక్కాయ పులిసేది జీవితాంతం, నేను కూడా ఆ మునక్కాయ పులిసేది తింటా. మనం బయటికి వెళ్ళేది లేదు, మనం ఏం తినేది లేదు. అక్క, అమ్మ, అయ్యా, కుమారులారా, నేను అన్ని మీకు ఎందుకు చెప్తానంటే, భార్య మీద ప్రేమ చేత ఒక పట్టణాన్ని కట్టించాడు రాజు. ఇక్కడ మన భారతదేశంలో కూడా భార్య మీద ప్రేమ చేత ఒక కట్టడం కట్టించారు. ఏం చెప్పండి? మన దేశంలో తాజ్మహల్ ఆగ్రాలో ఏమండి, ముంతాజ్ ఆమె పేరు, షాజహాన్ చక్రవర్తి రాజుగారు తన భార్య మీద ప్రేమ, ఆమె చనిపోయినందుకు ఆమె మీద ప్రేమతో ఒక కట్టడాన్ని పాలరాతితో కట్టించుకున్నాడు. భార్య మీద ప్రేమ. ఇప్పటికీ ప్రపంచ వింతల్లో ఒక వింత, 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్, 7 వింతల్లో ఒక వింత ఇప్పటికి కూడా మన దేశంలో ఆ కట్టడం ఉంది. భార్య మీద ఇంత ప్రేమ కలిగిన భర్తలు మన కళ్ళ ముందు కనపడుతుంటే, ఒక చీర తెచ్చిరు, ఒక ఏమీ తెచ్చిరు, హోటల్కి తీసుకోపోరు, అప్పుడప్పుడు అవి పెడుతుంటారు. ఏం పెడుతుంటారు? వాటిని పిల్లలకి పెడుతుంటారు. ఏంటది? ఎగ్జిబిషన్లు పెడుతుంటారు. పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఏమో సంపాదించి ఎక్కడ పెడతావు అసలు నాకు అర్థం కల. పోస్ట్ ఆఫీసులో వేస్తున్నావా లేకపోతే బ్యాంకుల్లో వేసుకుంటున్నావా? పోస్ట్ ఆఫీస్ అంటే మా ఆరోన్ అవుతాడు. ఒకరోజు నాకు పోస్ట్ ఆఫీస్ దగ్గర దొరికిపోయాడు ఆరోన్. ఏం ఆరోన్ ఎంత వేస్తున్నావు పోస్ట్ ఆఫీసులో? నువ్వు ఎక్కడ వేసుకుంటారు? ఏం చేస్తారు మీరు అంతా? అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళి కాస్త ఆ ఎగ్జిబిషన్లో వాళ్ళు చిన్నప్పుడే కదా పిల్లల్ని తిప్పుతాం. మళ్ళీ మనం అన్న ఎగ్జిబిషన్లు అంటున్నామంటే నువ్వేమన్నా వెళ్తావా ఎగ్జిబిషన్లకి? ఖచ్చితంగా వెళ్తా.
వెళ్ళాం కూడా ఫోటో కూడా పెట్టాం ఆ మధ్యలో. ఏ తప్పే ఉందండి? కాస్త పిల్లలకి విశ్రాంతిగా భార్యాభర్తలు ప్రశాంతంగా బయటికి వెళ్ళి కాస్త మాట్లాడుకుంటా 24 గంటలు ఆ కనుపతిపాడులోనే, ఆ గొలగమూడిలోనే, ఆ గొల్ల వీధిలోనే, ఆ ఈదులోనే కాకుండా అలా ప్రశాంతం కొంత తీసుకెళ్ళి తిప్పి ఏమంటే అప్పుడప్పుడు కాస్త ప్రేమ చూసుకో, భార్యని ప్రేమగా చూసుకోవాలా అంతే. న్యాయాధిపతి కుమారులు తమ భార్యల్ని ప్రేమగా చూసుకుంటారని పరలోకంలో దేవుడు సాక్ష్యం చెప్పాలి. ఆమేనండి. ఇంకొక బిడ్డ ఉన్నాడు, నాకు తెలిసిన బిడ్డ. ఏమమ్మా ఈ మధ్య బాగా దూతున్నావు, నువ్వు జడలు బాగా వేస్తున్నావు ఏంది ఈ మధ్య, ఎందుకు దూకుంటున్నావు, అసలు నువ్వు ఎందుకు బ్రష్ చేస్తున్నావు, నువ్వు ఇంతకుముందు బ్రష్ చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు బ్రష్ చేస్తున్నావు, బ్రష్ వేస్తే తప్పు, జడ వేస్తే తప్పు, చీర కడితే తప్పు. దేవుడు ఒప్పుకోడు, నేను చెప్తుండా. లైవ్లో చూసేవాళ్ళలారా, దేవుడు ఒప్పుకోడు. నీ భార్య నీలో సగం, భార్య వేరు భర్త వేరు కాదు, ఏమంటే ఏక శరీరం కదా, ఒకే శరీరం. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ భార్యను కూడా అలాగే ప్రేమించాలి. భార్య అడగక ముందే భార్యలకి బట్టలు తెచ్చేవాళ్ళు ఎంతమంది అసలు లేరు ఈ రోజుల్లో, చాలా తక్కువ. ఇప్పుడు భార్యలకి భర్తలను చూసి భార్యలు అడ్వాన్స్ అయిపోయారు. ఇప్పుడు ఈడెట్ట తెచ్చేటట్లేడు, నేనే తెచ్చేసుకుందామని ఇప్పుడు ఫోన్లో ఒకటి వచ్చేసినాయి, టెక్ 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 మీషో, మీ మింత్రా. ఇప్పుడు మీషో ఒకటి దొరికింది, 20 రూపాయలు కూడా చీరలు వస్తాయి. అయ్యేం చీరలు నాకు అర్థం కాదు. 20 రూపాయలకి, 30 రూపాయలకి, 70 రూపాయలకి, 100 రూపాయలు భలే వస్తున్నాయి. చీప్ అండ్ బెస్ట్. 2 రోజులు వాడటం పక్కన పడేయటం. మన వాళ్ళు అంత అడ్వాన్స్ అయిపోయారు. ఇప్పుడు భర్తకి చెప్పేదిలే పెట్టేదిలే, నాకు పలాంది కావాలి, నాకు పలాందిగా పెట్టేసుకొని వాడు ఇచ్చే దిలిట్లో పోయే దిలిట్లో డబ్బు అంతా బాగా పోతుంది. భర్తలు పాప తెచ్చితే భార్యలకి ఈ బాధలు ఎందుకు ఉంటాయి? యేసయ్య చెప్తున్నాడు, లయోడస్ అనే భార్య ఏమంటే అంతియొకస్టు అనే రాజుగారి భార్య, ఆమె మీద ప్రేమ చేత ఒక పట్టణాన్ని, సుందరమైన పట్టణాన్ని కట్టించాడు రాజు. మనం పట్టణాలు కట్టకపోయినా భర్తలారా మీ భార్యలు ప్రేమగా చూసుకోండి, మీ భార్యలు ఏడిపించొద్దు. నీతిమంతురాలని నీ భార్య కన్నీళ్లు విడిస్తే దేవుడిని ఒప్పుకోడు, జాగ్రత్త. ఒకవేళ పొరపాట్లు ఉన్నా కూడా భార్యలను సరిచేసుకొని ప్రేమతో ప్రార్థన పూర్వకంగా మార్చుకోవాలి మనం. నా ప్రభువైన యేసయ్య దైవిక జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించును గాక. అర్థమైందా? ఎవరు కట్టారమ్మా ఈ పట్టణాన్ని? ఒక రాజు కట్టాడు తన భార్య మీద ప్రేమ చేత, లయోడస్. తర్వాత బైబిల్ కాలంలో చిన్న ఆసియా అని పిలువబడుతున్న టర్కీ దేశం తెలుసు కదా. ఈ టర్కీ దేశంలో ఒక జిల్లా ఉంది. ఆ జిల్లా పేరు పృగియా. బైబిల్లో కూడా ఉంది పేరు పృగియా జిల్లా. పృగియా అనే జిల్లాకి ముఖ్య పట్టణమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న లవోదికియా అనే పట్టణం. పృగియా జిల్లాకి ముఖ్య పట్టణం టర్కీ దేశంలో ఈ లవోదికియా. బిడ్డలారా, ఈ లవోదికియా పట్టణం కొలస్సీ పట్టణానికి మరియు హీరాపోలి పట్టణానికి సమీపంలో ఉంది. బైబిల్ కాలంలో ఈ లవోదికియా పట్టణం, కొలస్సీ తెలుసు కదా, కొలస్సీ రాసిన పత్రిక పౌలు గారు, కొలస్సీ పట్టణానికి హీరాపోలి అనే పట్టణానికి దగ్గరగా ఉండేది ఆ కాలంలో. అవన్నీ మాకేం చెప్తున్నాను నువ్వని రాసుకోండి, మర్యాదగా గుర్తుపెట్టుకోండి. మా నెక్స్ట్ పాయింట్, ఈ లవోదికియా పట్టణ ప్రాముఖ్యత చెప్పాలంటే, ఆ కాలంలో ఈ లవోదికియా పట్టణంలో ఉన్న భూములు చాలా సారవంతమైన భూములు. పంటలు విస్తారంగా పండేది ఇక్కడ. పంట భూములు చాలా విస్తారమైనవి, చాలా సారవంతమైనవి. ఈ రోజుల్లో లాగా ఇన్ని మందులు వేస్తే పండే రకం కాదు. వేసారంటే పండటమే. ఎందుకంటే ఆ దేశపు భూమి దేవుడు అలా ఆశీర్వదించాడు ఆ పట్టణాన్ని. లవోదికియా పట్టణ భూములు చాలా సారవంతమైనవి. ఏ పంట వేసినా విరగగాసేదంతా యేసునామంలో. ఆ రోజుల్లో ఈ పట్టణంలో ఉన్నంత సారవంతమైన భూమి ఇంకో దగ్గర ఉండేది కాదు. అందుకే ఎన్నో పంటలు పండించేవాళ్ళు. అలాగే ఎన్నో అందమైన ఉద్యానవనాలు. ఉద్యానవనం అంటే తోట, ఏమంటే పూల తోటలు, పండ్ల తోటలు, ఇవన్నీ ఎకరాల్లో సాగుబడి చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఉద్యానవనాలు ఉండేవి. అసలు లవోదికియా పట్టణానికి ప్రధానమైన ఆదాయ వనరు ఏంటంటే ఈ ఉద్యానవనాలే, పండ్ల తోటలే, పూల తోటలే. ఆ రోజుల్లో ఆ పట్టణానికి ఎక్కువ ఆదాయం వచ్చేది ఇదిగో ఈ భూమి పంటల ద్వారా, సారవంతమైన భూముల ద్వారా. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మన ఆంధ్రప్రదేశ్కి ప్రముఖ ఆదాయ వనరు ఏం చెప్పండి? చదువుకున్నాడు. ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఆదాయం వచ్చేది ఏ శాఖ ద్వారా? బిడ్డలారా, చదువుకున్న వాళ్ళకి, సోషల్లో పట్టుండే వాళ్ళకి ఇది తెలుస్తాయి. మద్యం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ప్రధాన ఆదాయ వనరు ఏంటంటే సీసాల ఏమండి, దాన్ని ఏదో శాఖ అంటారు. ఈ మద్యం ఏమండి, మందు,
ఈ మందు సంబంధించినటువంటి ఈ ఫ్యాక్టరీల వల్లనే, లేదా ఈ మందు కంపెనీల వల్లనే ప్రజలు ఆరోగ్యాలు చెడుపుకునే ఈ మందు తాగడం వల్లనే మన రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ లవోదిక పట్టణానికి అట్లా కాదు. పూల తోటలు, ఉద్యానవనాలు, ఇవే ప్రముఖ ఆదాయ వనరు. ఇతర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ పండించిన పంట పొలాలు, ఇక్కడ పండించిన పండ్లు ఇతర దేశాలకి, ఇతర పట్టణాలకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ప్రముఖ ఆదాయ వనరుగా ఉండేది. కాబట్టి ఆ పట్టణంలో ఉండే వాళ్ళందరూ కష్టపడి పనులు చేసుకొని ఏమన్నా పూల తోటలు పండించి, పండ్ల తోటలు పండించి ఎక్స్పోర్ట్ చేసి వచ్చిన ధనాన్ని ఆర్జించి అందరూ ధనవంతులైపోయారంట. లవోదికీయ పట్టణం ధనికమైన పట్టణం అని చరిత్రలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కష్టపడితే దేవుడు డబ్బు ఇస్తాడా? ఎవడా? కష్టపడి పని చేసుకుంటే ఆశీర్వాదం కలుగుతుంది. ఈ రోజుల్లో తోటలేసి పెంచుకునే వాళ్ళు ఏడ చూస్తున్నాం మనం? ఇళ్లలో ఉండేవాళ్ళు, మా పనులకే టైం జారట్లేదు, మేమేం తోటలేస్తాం, పోనాయన నువ్వా అని. అమ్మ, అవకాశం ఉంటే పండ్ల తోటలు వేయండి, పూల తోటలు వేయండి. మీ ఊరు నుంచి మీరు ఏరే ఊర్లు కూడా ఎక్స్పోర్ట్ చేసే అంత తోటలను దేవుడు మీకు ఇచ్చును గాక. ఎక్స్ట్రాలు మాట్లాడ ఒక ఇస్రాయల్ పాస్టర్ అని చూస్తున్నారు. మేము పంటలు వేసి, మేము తోటలు వేసి మళ్ళీ మేము ఎక్స్పోర్ట్ చేయాలా? తర్వాత బిడ్డరా, లవోదికీయ పట్టణం ఇంకో ప్రాముఖ్యత. ఇది చరిత్రలో రాయబడిన మంచి పాయింట్ అండి. ఈ లవోదికీయ పట్టణంలో ఆ రోజుల్లో ప్రాముఖ్యమైన వైద్య కళాశాల ఉండేది, మెడికల్ యూనివర్సిటీ. ఆ రోజుల్లోనే ఎంత డెవలప్మెంట్ చూడండి. ఈ లవోదికీయ పట్టణంలో మెడికల్ యూనివర్సిటీ, వైద్య కళాశాల, డాక్టర్లు చదువుకునే కాలేజ్ ఉండేది. అయితే అంతేకాకుండా ఈ కాలేజీలో చదువుతున్న వాళ్ళు, శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఆ రోజుల్లోనే కంటి వ్యాధులకు సంబంధించిన ఒక మందును కనుక్కున్నారు. అమ్మ, నేను ఎప్పుడు సంగతి చెప్తున్నాను? యేసుక్రీస్తు వారు రాకముందే 250 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా మీకు. వైద్య కళాశాల ఉండేది ఆ రోజుల్లోనే. అక్కడ ఉన్న చదువుకున్న వారు శాస్త్రవేత్తలుగా మారి కంటి మందులకు సంబంధించిన ఒక మందుని కనుక్కున్నారు. కంటి వ్యాధులకు సంబంధించిన ఒక మందుని. ఆ మందు పేరు కూడా ఆప్టాల్మియా. ఏమండి? ఆప్టాలజీ ఏదా అంటారు, కంటికి సంబంధించిన శాస్త్రాన్ని. ఆప్టాల్మియా అనే మందును ఆ రోజుల్లోనే 1000 సంవత్సరాల క్రితమే కనుక్కున్నారు అక్కడ ఉండేవాళ్ళు. అందుకనే ఆ చుట్టుపక్క దేశాల్లో ఉన్న వాళ్ళంతా కంటి వ్యాధులు వాళ్ళు ఎప్పుడు ఈ దేశానికి ఎక్కువగా వచ్చేవాళ్ళు. వచ్చి ఆ మందు కొనుక్కొని కంటి కోసం వాడుకొని వెళ్ళి హాస్పిటల్లో వెళ్ళేవాళ్ళు అండి. సార్, వాళ్ళు ఎవరో కంటి మందులు కనుక్కుంటే ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి, నువ్వు ఏమి సార్, ఏది సార్ ఈ బాధ మాకు? తప్పదు, పడాలా బిడ్డరా. కంటి వ్యాధికి ఉపయోగించి ఆప్టాల్మియా అనే మందు తయారు చేయబడి విరివిగా ఇక్కడ అమ్మబడేది. వేలాది మంది ప్రజలు ఈ మందు కోసం వచ్చేవాళ్ళు కనుక ఆ పట్టణస్థులు ఖ్యాతిని, గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టల్ని, ధనమును బహుగా ఆర్జించి ధనవంతులు అయిపోయారు ఆ పట్టణంలో ఉండే వాళ్ళంతా. ఇప్పుడు లవోదికీయ పట్టణం రిచ్ సిటీ. బైబిల్ గ్రంథంలో ఈ 7 సంఘాలలో డబ్బు బాగున్న సంఘాలు చెప్పా మీకు నేను, గుర్తుందా? సార్దీస్ అనే సంఘం కూడా. తూగేవాళ్ళు గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూసారా? అంటే లేరు మురళనా, లేరు మురళన్నా, మరి ప్రజల హుషారుగా ఉండే గట్టి హల్లెలూయా చెప్పండి. కంటి ముందు పేరు ఏం పేరమ్మా? ఆప్టాల్మియా. రైట్, పాయింట్కి వెళ్ళిపోతాం బిడ్డలారా. కాబట్టి దీని ద్వారా అక్కడ ఉన్న వాళ్ళంతా మంచిగా డబ్బు సంపాదించుకొని ధనవంతులు అయిపోయారు. లవోదికీయ ఈజ్ రిచ్ సిటీ, ధనవంతుల పట్టణం. మొత్తం అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ, ఇదిగో కంటి మందు ద్వారా కొంతమంది ధనవంతులు అయితే, పండ్ల తోటలు, పూల అందరూ ధనవంతులే. ఇప్పుడు పేదరికమే లేదు. నేను చెప్పాను కదా, డబ్బు ఎప్పుడైతే ఎక్కువ అయిపోద్దో ఖచ్చితంగా భక్తిలో జారిపోతారు మనుషులు, ఖచ్చితంగా, కన్ఫామ్. సార్దీస్ సంఘం ఆ పట్టణ మధ్యలో ప్రవహించే కాలువలో దొరికే ఆ పొడి ఇసుకలో కలిసిపోయిన బంగారు పొడి వేరు చేసి బంగారు పొడి నమ్మి వాళ్ళు పేద ధనవంతులు అయిపోయారు. తూతైరా పట్టణంలో రంగుల పరిశ్రమలు, అద్దకాల పరిశ్రమలు, మట్టి పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి అక్కడ ధనవంతులు అయిపోయారు. ఎక్కడైతే డబ్బు ఉందో అక్కడ భక్తే లేదు. బాగా గుర్తుపెట్టండి బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చే కొలది మీ భక్తి తగ్గిపోద్ది, తగ్గకూడదు. రోషం అట్లా ఉండాలా. చూడండి, మన గ్రాఫ్, మన ఆర్థిక స్థితి పైకి ఎదిగే కొలది మన భక్తి కిందకి రావాలా, పైకి పోవాలా? బాగా చెప్పాలి నాకు. మన ఆర్థిక పరిస్థితిని దేవుడు లేవనెత్తే కొలది మన భక్తి కూడా పైకి వెళ్ళాలి. కానీ ఈ రోజున చాలా భయంకర పరిస్థితి ఏంటంటే, ఇది వెళ్ళే కొలది ఇదే తగ్గిపోయింది. అసలు ఇది లేకపోయినా పర్వాలే, కిందే ఉంటుంది. ఎప్పుడైనా టెస్ట్ అయ్యి ఈ మీటర్ పైకే లేదు, కిందే కొట్టుకుంటా ఉంటుంది. డబ్బు రాని డబ్బు లేకపోయినా ఏమైనా కానీ పేదవాళ్ళు అసలు ఏందో మన భక్తి రీడింగ్ అసలు పైకి పోవడంలే. నా ప్రభు అయిన యేసయ్య లవోదికీయ సంఘం ద్వారా సూటిగా ప్రభు మనతో మాట్లాడును గాక. అందరూ
డబ్బునోళ్ళు అయిపోయారు, భక్తి తగ్గిపోయింది. రైట్. ఈ లవోదికీయ పట్టణంలో సంఘం ఎవరు స్థాపించారు? ఈ లవోదికీయ పట్టణంలో సంఘం ఎలా స్థాపించబడింది? బిడ్డలారా, కొన్ని సంఘాల గురించి వివరాలు మనకి. తుయితైరా పట్టణంలో సంఘం కట్టింది ఎవరు చెప్పండి? తుయితైరా పట్టణం సంఘం కట్టింది ఎవరు? సుబ్రహ్మమ్మ. ఎవరు తల్లే అమ్మలారా? చెప్పేది గట్టి చెప్పు. ఎవరో చెప్తున్నారా? తుయితైరా పట్టణస్థురాలు లూదియా ఫిలిప్పీ పట్టణంలోకి వచ్చినప్పుడు పౌలు గారి దగ్గర మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆమె సొంత ఊరికి వెళ్ళి, ఆమె పెద్ద ధనికురాలు కదా, మంచి వ్యాపారవేత్త, ఆమె సంఘం స్థాపించింది. ఈ లవోదికీయ పట్టణంలో చర్చి ఎవరు స్థాపించారు తెలుసా? ఈ లవోదికీయ పట్టణంలో మందిరం స్థాపించిన వ్యక్తి పేరు ఎపఫ్రా. చెప్పండి, ఏం పేరు అతని పేరు? ఎపఫ్రా. అనన్నమ్మా ఏం పేరు? మా విక్టోరియా అక్క ఎపఫ్రా పేరు రాక రెపరెప అంటుంది నా దగ్గరకు వచ్చి, అయ్యా అన్న రెపరెప పెట్టిపోయాడు. మీరు కూడా రెపరెపన అనండి ఎపఫ్రా రాకపోతే. చాలాసార్లు దగ్గర వచ్చి రెపరెప అనేది. అక్క రెపరెప కదా అక్క, ఎందుక నువ్వు రెపరెప అని రావట్లేదన్న ఏదో పేర్లు నాకు తిరగట్లేదు. నిజమే, చదువుకోలేకపోతే తిరగదు. రెపరెప కాదు, ఎపఫ్రా. ఈ ఎపఫ్రా ఎవరు? దైవజనుడైన పౌలు గారి ఆత్మీయ కుమారుడు. దైవజనుడు పౌలు గారి ఆత్మీయ కుమారుడు. ఎపఫ్రా వాళ్ళ సొంతూరు ఏ ఊరు తెలుసా? కొలస్సీ పట్టణస్తుడు ఎపఫ్రా. అయితే ఎఫెసు పట్టణంలో పౌలు గారు పరిచర్య చేసేటప్పుడు నేను చెప్పే విషయాలు ఎక్కడ ఉంటే తెలుసా? అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 9-10 ఉంటే నేను చెప్పే మాటలు. ఇప్పుడు 19:9-10 ఉంటే నేను చెప్పే మాటలు. ఎఫెసు పట్టణంలో పౌలు గారు పరిచర్య చేస్తున్న కాలంలో తురన్ను అనే వ్యక్తి యొక్క పాఠశాలని లీజుకి తీసుకొని, ఎఫెసు పట్టణంలో తురన్ను అనే వ్యక్తి యొక్క పాఠశాల లీజుకి తీసుకొని 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ జరిపించాడు. 2 సంవత్సరాలు బైబిల్ క్లాసులు పెట్టాడు పౌలు గారు ఎఫెసు పట్టణంలో తురన్ను అనే కాలేజీలో. ఏమంటే ఆ కాలేజీలోకి ఎంతో వందల మంది, కాలేజీ అనాలే కానీ మామూలుగా అయితే అవి సువార్త సభల్లాగనమాట, ప్రార్థనా సభల్లాగనమాట. ఆ 2 సంవత్సరాలు ఆ కాలేజీలో, ఆ స్కూల్లో, ఆ పాఠశాల జరిగిన ఈ బైబిల్ క్లాసులకి దేవుని ప్రేరేపణ చేత ఎవరో ఒకరితో నడిపించబడ్డాడు ఎపఫ్రా. ఆ బైబిల్ కాలేజీలకు వచ్చి, ఆ స్కూల్కి వచ్చి కొన్ని రోజులు దేవుని వాక్యం విని పౌలు గారి మాటల ద్వారా పట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పట్టబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. 2 సంవత్సరాలు అక్కడే ఉండి దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకొని పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకొని పౌలు గారి దగ్గర ఇప్పుడు సొంతూరుకి వెళ్ళిపోయాడు. మరలా 150 కిలోమీటర్ల దూరం ఎఫ్ఎస్సి పట్టణం నుంచి కొలస్సీ పట్టణానికి 150 కిలోమీటర్ ఇంటికి వెనక్కి వెళ్ళిపోయి సంఘాన్ని స్థాపించాడు. పరిచర్య ప్రారంభించాడండి. పరిచర్య ప్రారంభించిన కొద్ది రోజుల్లో దేవుడు కొలస్సీ పట్టణంలో మందిరాన్ని ఇచ్చాడు ఎపఫ్రా గారికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ ఒక్క ప్రాంతమే కాదు, దేవుడు అతని సేవని, అతని పరిశుద్ధతను దేవుడు చూసి ఎపఫ్రా సేవను ఆశీర్వదించి 2 సంఘాలు ఎక్స్ట్రా ఇచ్చాడు. మొత్తం 3 సంఘాలు కట్టాడు ఎపఫ్రా. 1 కొలస్సీ, 2 ఇదిగో మనం మాట్లాడుకుంటున్న లవోదికీయ, 3 హియరాపోలి అనే ఊరిలో కూడా సంఘాన్ని కట్టాడు. ఈ 3 సంఘాలు స్థాపించిన వ్యక్తి ఎవరు? ఎపఫ్రా. ఏమా అది ఈ రాజుగారు తన భార్య పేరు మీద కట్టిన ఊరిలోకి వచ్చి ఈ ధనవంతుల మధ్య పరిచర్య స్టార్ట్ చేసి ప్రార్థన పూర్వకంగా రోషంగా ప్రభు కొరకు పరిచర్య చేస్తే దేవుడు ఈ బిడ్డను ప్రేమించి, ఈ సేవను ప్రేమించి లవోదికీయ పట్టణంలో సంఘాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న లవోదికీయ సంఘం ఎపఫ్రా గారి ద్వారా స్థాపించబడిన సంఘం. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, భక్తిపరుడైన ఎపఫ్రా భారంతో పరిచర్య ప్రారంభించి 3 సంఘాలు కడితే కొద్ది కాలానికే ఈ లవోదికీయ సంఘం శరీర సంబంధమైన సంఘంగా మారిపోయింది. దైవజనుడు బతుకుండగానే భక్తిలో ఒక్క మెట్టు కూడా ఎదగకుండా, అందుకే చూడండి ఇప్పుడు మనం చదివిన మూలవాక్యంలో లవోదికీయ సంఘంలో దేవుడు ప్రశంసిస్తున్న ఒక్క సంగతి కూడా లేదు. కొన్ని సంఘాలు చూడండి, ఇప్పుడు ఎంతమంది చదువుకున్నామా, ఎంత ప్రశంసించాడు దేవుడు. మొదట నువ్వు అట్లాంటి దానివి, మీరు ఇట్లాంటి వాళ్ళు, మీ సంగతి నాకు తెలుసు, మీరు నిలబడ్డారు, మీరు దుర్బోధనలో పడలేదు, తిప్పికొట్టారు. ఫిలదెల్ఫియా నువ్వు దుర్బోధలు తిప్పికొట్టావు అని దేవుడు మెచ్చుకున్నాడు ఇతర సంఘాలని. కానీ లవోదికీయ సంఘంలో దేవుడికి నచ్చిన ఒక్క అంశం కూడా లేదు. లవోదికీయ సంఘంలో అన్నీ దేవుని బాధ పెట్టే కార్యాలే. లవోదికీయ విశ్వాసులు అందరూ ప్రభుని ఏడిపించేవాళ్ళే. ఒక్క నీతిమంతుడు కూడా లేడేమో. అందుకే చెప్తున్నాను కదా, డబ్బు అనేది మనిషిని భక్తికి దూరం చేస్తుంది. మా మల్లక్క ఏమనుకుంటుందంటే, ఇప్పుడు నువ్వు తొందరగా ముగిస్తే నేను మళ్ళీ పోయి వ్యాపారం చేసుకోవాలన్నట. ఆదివారం అన్న ఖాళీగా ఉండండి అక్క, మీకు దండాలు పెడతా, ఆదివారం అన్న దేవుని పని చేయండి, కానీ తొందరగా మా ఆయన టీగా ఎలా మేము పోవాలి, మేము సంపాదించుకోవాలి, మాకు డబ్బు అన్నా
మా జేకిట్ అంటది, అన్న కానీ అన్న మధ్యాహ్నం పోయి మళ్ళీ మేము జ్యూస్ రెడీ చేసుకున్నాం. అన్న అక్క వద్దు జ్యూస్లే, ఈరోజు సాయంత్రం అందరు రావాల్సిందే, ఈరోజు దేవుడి పని మనం చేయాల్సిందే, ఆమేనండి. రేపు నుంచి మళ్ళీ పరిగెత్తండి, మీ ఇష్ట ప్రకారం పరిగెత్త, ఆదివారం అన్న దేవుడి పని కాస్త అట్లాగా అంటే అక్క వాళ్ళు అనట్లేదులే, చెప్తున్నా మీకు అర్థమయ్యేదానికి. అక్క లవోదికీయ సంఘం ధనంతో నింపబడిపోయినందువల్ల దైవజనుడు బతుకుండగానే శరీర సంబంధ సంఘం అయిపోయింది. ఎవ్వరు దేవుని మాట వినడం వల్ల, ఎవరు సేవకుడి మాట లెక్క చేయడం వల్ల, కాస్త గట్టిగా బోధ చెప్తే బాధపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు సంఘాలు వదిలిపెట్టి. లవోదికీయ సంఘం శరీర సంబంధమైన సంఘం అయిపోయింది. ఇంకో మాట చెప్పమంటారా, ఎప్పుడైతే ఎపఫ్రా చనిపోయాడో కొద్ది రోజుల్లోనే లోకంలో కలిసిపోయి కనుమరుగైపోయిన సంఘం, అక్కడ సంఘం కూడా ముయ్యబడిపోయింది. ఎంత బాధ. కొంతమంది అంటుంటారు, పాస్టర్ గారు మంచివాడే కదా, ఆ సంఘం ఎందుకు అట్టుంది, పాస్టర్ బాగా చెప్తాడు కదా, ఆ సంఘాలు అట్టున్నాయి, పాస్టర్ గారు బాగానే మాట్లాడతారు కదా, వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారు, అంతే, ఏం చేయలేం మనం. ఇక్కడ భారం కలిగిన దైవజనుడు, ఆత్మాభిషేకం కలిగిన దైవజనుడు సేవ చేస్తుంటే డబ్బున్నోళ్ళు అసలు మాట వినడంలే, సంఘమే మూసేశారు అంతే తర్వాత రోజుల్లో. అక్కడ అక్క చెల్లిలా నీ సంగతి ఏంది? లవోదికీయ విశ్వాసుల్లాగా నువ్వు కూడా డబ్బు చూసుకొని స్థితి చూసుకొని దిగిపోయావా ప్రభువులో నుంచి? దేవుణ్ణి సంతోషపెట్టే ఒక్క గుణం కూడా లవోదికీయలో లేదు అమ్మా. అందుకే మనం ఇప్పుడు లవోదికీయ సంఘంలో లోపాలే చూసుకుందాం. మంచి ఏముంది, ఏమైనా మంచి ఉంటే ఫస్ట్ మంచి చూసుకొని తర్వాత మనం లోపాలు చూడవచ్చు. ఏ మంచి లేదు, ప్రభు స్టార్ట్ చేయడమే. నీ క్రియలు నాకు తెలుసు అన్నప్పుడు ఏదైనా మంచి ఉంటా అనుకుంటే నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండాల్సింది. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు అని చెప్పాడు ఒకటే మాట. కాబట్టి అక్క ప్రభు నేను చూసినప్పుడు, అమ్మా అన్న నిన్ను నన్ను దేవుడు చూసినప్పుడు మనలో ఒక్క మంచి కూడా కనపడదా యేసయ్యకి? నీలో ఒక్క మంచి కూడా లేదక్క ప్రభు చెప్పుకోవడానికి ఆయనకి. ఏమండి, ఒక అంజూరపు చెట్టు గురించి మనం చదివాం. అంజూరపు చెట్టు గురించి యేసుక్రీస్తు వారు ఆ చెట్టుకి ఏదైనా పండ్లు ఉన్నాయేమోనని ఆకలితో వెళ్ళి చూసినప్పుడు చెట్టు పచ్చగా ఉంది, కానీ చెట్టుకి ఒక పండు కూడా లేదు. మందిరాలకు వస్తున్నాం, విశ్వాసులుగా భక్తిపరులుగా పేరు తెచ్చుకున్నాం, క్రైస్తవులను ముద్ర వేయించుకున్నాం, మంచిదే, కానీ ఒక్క పండు కూడా లేని చెట్టు ఇది. ఒక్క మంచి తనం కూడా లేదు. ప్రభు ఇష్టపడే, ప్రభువును సంతోషపెట్టే ఒక్క భక్తి, ఒక్క పరిశుద్ధత లేదా ఒక్క నీతి కార్యం కూడా లేని విశ్వాసి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త పడాలి. ఆ కృపా భాగ్యం దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మ సమయం వచ్చింది ఒక మాట చెప్తా. దేవుడు మనలో మెచ్చుకున్న అంశం ఒకటన్నా, ఇప్పుడు కుల గణన జరుగుతుంది. కుల గణన, ప్రభుత్వం వాళ్ళు కులాన్ని మతాన్ని రాసుకుంటున్నారు. ఇప్పుడు ఇళ్ళకొచ్చి మేము భూమి మీద ఉన్నా కూడా లేనట్టు అయిపోయాం. మా ఆధార్ కార్డులు ఏమో ఒక దగ్గర, మా వాలంటీర్లు ఒక దగ్గర. అసలు మా వాలంటీర్ ఎవరో మాకు తెలియదు. నన్ను ఏమన్నా అడగతారు, నాకు అసలు ఎవరు ఫోన్ చేయట్లా. అసలు భూమి మీద ఉన్నానా లేదా, అసలు ప్రభుత్వం దృష్టిలో నేను మనిషిని ఉన్నానా లేదో కూడా తెలియదు. నేనా పోను ఆ సచివాలయాలు తిరిగి, నాకు అదొక బాధ. నేను బాగపోయేసరికి నన్ను ప్రభుత్వం కూడా మర్చిపోయినట్టుంది. అసలు వాళ్ళే రాసేసుకుంటారు, నా కులాన్ని నా మతాన్ని వాళ్ళే రాసేసుకుంటున్నారు. నాకు ఎవరు ఫోన్ చేయట్లా, కానీ మీ దగ్గరకు వస్తారు. మీరు గ్రామాల్లో ఉన్నారు కాబట్టి, మీరు తిరుగుతుంటారు కాబట్టి మీకు ఖచ్చితంగా వస్తారు. వచ్చి మీ కులం ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు చూడండి, దేవుడు మనలో మెచ్చుకునే అంశం చెప్తున్నా. అసలు ఎందుకు వస్తున్నా తెలుసా? క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలనే కులగణన పెట్టారు. ఇప్పుడు మన రాష్ట్రంలో, మన దేశంలో హిందువులు ఎంతమంది, క్రైస్తవులు ఎంతమంది, ముస్లిమ్స్ ఎంతమంది? ఎందుకంటే రాబోయేది మహాభయంకరమైన ప్రభుత్వం. మీరు అవునన్నా కాదన్నా మనం ఎంత గోపెట్టి ప్రార్థన చేసినా, కింద పడి తలకాయ బద్దలు కొట్టుకొని ఉపవాసాలు ఉండి ఏడ్చినా, ఇక రాబోయే రోజులు మనకు మంచి రోజులు కాదు. చాలా భయంకరమైన రోజులు చూడబోతున్నాం ముందు రోజుల్లో బిడ్డ. అయితే ఇప్పుడు యేసయ్య కోసం మనం నిలబడాల్సిన సమయం వచ్చింది. క్యాస్ట్ అడుగుతారు మనల్ని, మీకు మనదే క్యాస్ట్ అయితే క్యాస్ట్ చెప్పుకుంటాం అని రాసుకుంటారు. ఆ తర్వాత ఆ పేపర్లో మతం అనే దగ్గర ఆప్షన్ కూడా ఉందంట, 9వ నంబర్ మతం. ఆ మతం గురించి వాళ్ళు మనల్ని అడగరంట. కొంతమంది అడతారు, కొంతమంది అడగరంటండి. మీరు గుర్తుపెట్టుకొని, నేను కూడా ఈ మధ్య విన్నా అవి చూసి, ఒకవేళ అటువంటి మీ దగ్గరకు వస్తే అన్న క్యాస్ట్ అడుగుతున్నారు అక్క, మతం కూడా ఉందంట కదా, ఆ మతం దగ్గర క్రిస్టియన్ అని రాయండి ఫస్ట్ మీరు, అప్పుడు నేను క్యాస్ట్ చెప్తా అని అడగండి మీరు. ఎందుకంటే మతాన్ని వాళ్ళే రాసేసుకుంటారు, హిందూ అని రాసేసుకుంటున్నారు అంతే. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకునే టైం వచ్చింది మనకి ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ క్రైస్తవుడని రాసుకోవడం వల్ల మనకి ఏదైనా రాబోయే రోజులు ఇబ్బందులు అయితే ప్రభు కోసం పడతారా పడరా? చెప్పండి, ఆ మాట చెప్పండి. న్యాయాధిపతి బిడ్డలు చెప్పండి. ఇప్పుడు ఎడ చూస్తున్నారంటే నా సాయి కులగణన రాస్తే ఇప్పుడు మాకు అమ్మఒడి, ఇప్పుడు మాకు
చేయూత, భరోసా, నవరత్నాలు అని డూపా అని ఎగిరిపోతాయా? నవరత్నాలు కావాలా, ఏసై కావాలా? చెప్పండి. నవరత్నాలు కావాలా, ఏసై కావాలక్క మనకి? నీకేం తెలిసిలే నాయన, మైకి పట్టుకొని మాట్లాడేవాడు మొత్తు వచ్చి ఆ 18,000 మాకు ఇగిపోతే మా జగనన్న మేము అట్లా. జగనన్న మన ముఖ్యమంత్రి గారు ఏమండి పేద బిడ్డల కోసం చాలా ప్రయాసపడుతున్నాడు. ఇది స్టార్ట్ చేసింది జగనన్న గారు పైనుంచి. వస్తాయి ఏమండి, కులం మార్చుకుంటే మతం మార్చుకుంటే కులం మారదు మనకి. కాకపోతే మీరు ఇవన్నీ మాట్లాడలేరు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వస్తే నా మతం దగ్గర క్రైస్తవుడు అని రాయండి, క్రైస్తవురాలని రాయండి. నా కులం ఇది ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ, అంతే. ధైర్యంగా చెప్పండి. మేము రాసుకుంటే కుదరదు, నేను క్యాష్ చెప్పే ముందు నా మతం రాయి. పరలోకం కోసం ఈ లోకాలు అన్నీ వదులుకుంటారా? ఈ లోకం కొరకు పరలోకాన్ని వదులుకుంటారా? మీ ఇష్టం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనలో మెచ్చుకుని ఈ ఒక్క అంశం అన్నా చేయండి. ఒకవేళ ఇదివరకే వచ్చేసి ఉంటే మళ్ళీ అడగండి వాళ్ళని, నా మతం మార్చు మర్యాదగా. మా పాస్టర్ ఇప్పుడు చెప్పాడు, మాకు తెలియదు. మార్చా అమ్మ, ఏం రాఫర్ పర్వాలే, ముందు ఏం వల్ల రేషన్ బియ్యం కూడా ఉండవు, మీకు మీ ఇష్టం. రేషన్ బియ్యం లేకపోతే మందులే, కానీ దేవుడు ఏ బియ్యం అయ్యి, ఇంకోటి ఏంటి బియ్యం అయ్యి, మసూరాలు ఇస్తారు. కానీ దేవుడు మాకు యుద్ధులయ్యా, మాది రాయ్యా. నా ప్రభు అయిన యేసయ్య ఆయన కొరకు శ్రమ పడగలిగిన మనస్సుని న్యాయాధిపతి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ కుల గణన చేసే వాలంటీర్లు మీ ఇంటికి వస్తే ఖచ్చితంగా ఇది రాయిస్తే ప్రభు అంటాడు, నా బిడ్డలు నా కొరకు నిలబడ్డారు. ప్రభు చెప్పాడు, భూలోకంలో నన్ను ఒప్పుకొనని వాడెవడో పరలోకంలో దేవదూతల ఎదుట, నా దేవుని ఎదుట, నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకోనని చెప్పాడు. ఇక్కడ కానీ నువ్వు క్రిస్టియన్ అని చెప్పలేదంటే రేపు పరలోకంలో అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదని చెప్పాడు యేసయ్య. నా బిడ్డ అని నిన్ను చెప్పాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ కులగణనలో నేను క్రిస్టియన్ అని రాయించుకొని తీరాలి. అర్థమైపోయింది చెవుగల్లోళ్ళకి. నా ప్రభు అయిన యేసయ్య అంటే మనసుని మీకు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లవోదికయ సంఘములో ఉన్న లోపాలు, 2 లోపాలు చెప్పేసి ప్రార్థన చేసుకొని దేవుని శరీరంలోకి వెళ్ళిపోతాం. పోయే ముందు ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కాబట్టి చిన్న పల్లవి పాడి ప్రభు నామాన్ని మైపరుచుకుందామమ్మా. అటు చూడబాకండమ్మా, ఇంకా ఉందా అని అటు చూస్తున్నారు. కుదరదా, కాదక్క, ఇబ్బంది లేదక్క, మనం తప్పదాక మనం చేసుకోవాల్సిందే, వినాల్సిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పలేదు తేజో మండల స్తోత్ర. స్కేల్ మార్చాలా? చప్పలు కొడదాం. తేజో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాస. పాడండి అక్క, మీ రేషన్ కార్డులకి ఏం కాదు, అన్నీ పనిచేస్తాయి, టెన్షన్ పడబాకండి. తేజో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాస. అన్నీ ఉండేవాళ్ళే మీరు ఇటు భయపడితే ఏమీ లేనివాడు నేనట భయపడాలా? హల్లెలూయా. నా ఆధార్ కార్డు, అన్ని కార్డులు ఆయనే, ఏం లేదు మాకు ఈ లోకంలో. తేజో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా, ఘన సార్వభౌముడా నా యేసయ్యా. తేజో మండల స్తుతుల శిఖరాగ్ర. వివేక్ సపోర్ట్ కొడతాడు ఏమనుకోకపోతే. స్తుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా, ఘన సార్వభౌముడా నా యేసయ్యా. ప్రతి జీవి కోరికను నీకు పిలివిప్పి తృప్తి పరచూచున్నావని, కరతాళ ధ్వనులతో సంగీతనాదముతో
సదాకాలము సల్లుతిల్చేదా ప్రతి జీవి కోరికను. మన పాటల పుస్తకాల కష్టాలు యేసయ్య త్వరలో తీర్చునుగాక, త్వరలో తీర్చునుగాక. ప్రతి జీవి కోరికను నీకు పిలివిప్పి తృప్తిపరచుచున్నవని కరతాళ ధ్వనులతో సంగీతనాదముతో సదాకాలము పాడుగట్టుగా నీవే మకరందం నా నోటికి అతి మధురం నీ చూపే రవి కిరణం నా హృదికే మనోహరం. నీవే మకరందం నా నోటికి అతి మధురం నీ చూపే నా హృదికే మనోహరం. తేజో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా ఘన సార్వభౌముడా యేసయ్యా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. లవోదికయ పట్టణం పూర్తిగా శరీర సంబంధమైన సంఘం అయిపోయింది. లవోదికే సంఘములో ఒక్క విశ్వాసి కూడా ప్రభు కోసం మండేవాడు లేడు. ఒక్కడు కూడా ప్రభువుని గురించి ఆలోచించేవాడు లేడు. ఒక్క స్త్రీ కూడా దేవుని కోసం రోషం లేదు. డబ్బు డబ్బు ధనం వెండి బంగారం పూల తోటలు పండ్ల తోటలు ఇదిగో డబ్బే డబ్బే వ్యాపారాలే ఉద్యోగాలే అయిపోయింది ఆ కాలంలోనే. 2024 సంవత్సరంలో క్రీస్తు శకం భక్తి చేస్తున్న ఓ విశ్వాసి, లవోదికయ సంఘపు లక్షణాలు నీలో ఉంటే ఈ రోజే నా ప్రభు నిన్ను తాకునుగాక. ఆమేన్. నీ శూరత్వమే నాకు నేర్పించనే అలయని పోరాట పటిమగల యుద్ధ నైపుణ్యమే ధీర దిగ్గజములే దిగులదేనే నేను నీ సైన్యమైనందుకే. నీ శూరత్వమే నాకు నేర్పించనే అలయని పోరాట పటిమగల యుద్ధ నైపుణ్యమే ధీర దిగ్గజములే దిగులదేనే నేను నీ సైన్య లెక్కించలేని వేవేల సైన్యముతో ప్రత్యర్థి సేనలను లెస్సగా ఓడించుటకు లెక్కించలేని గట్టిగా గట్టిగా పాడుపెట్టా మళ్ళా లెక్కించలేని ప్రత్యర్థి సేనలను లెస్సగా ఓడించుటకు సేవా వెలుగులోనికి జన సంద్రమును నడుపుచుంటివి మహావీరుడా యుద్ధ శూరుడా పాదాభివందనం. ఈ సేవా వెలుగులోనికి జన సంద్రమును నడుపుచుంటివి మహావీరుడా యుద్ధ శూరుడా పాదాభివందనం. గ్లోరీ. నీవే మకరందం నా నోటికి అతి మధురం నీ చూపే. మరలా హుషారుగా పాడుపెట్టా పాటు గట్టిగా. నీవే మకరందం నా నోటికి అతి మధురం నీ చూపే రవి కిరణం నా హృదికే మనోహరం. తేజో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా ఘన సార్వభౌముడా నా యేసయ్యా ఘన సార్వభౌముడా నా యేసయ్యా. యేసయ్యా 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 ఘన సార్వభౌముడా నా యేసయ్యా. తేజో మండల తేజో మండల తేజో మండల తేజో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా స్తుతుల సింహాసనాసీనుడా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 10 నిమిషాల్లో ప్రార్థన చేసుకుందాం. 10 నిమిషాల్లో ప్రార్థన. లవోదికయ సంఘంలో ఉన్న లోపాలు, దేవుడు చూసిన లోపాలండి. చాలా బాధాకర సంగతి ఏంటంటే ఈ సంఘంలో ఒక్క విషయం కూడా ప్రభుకి ఇష్టమైంది లేదు. అక్క, నీలో దేవుడికి ఇష్టమైంది ఏముంది? నీలో ప్రభు మెచ్చేది ఒక్కటైనా ఉందా? ఆలోచించుకో ఒకసారి. రైట్. ఈ లవోదికయ సంఘంలో దేవుడు బాధపడుతున్న మొట్టమొదటి విషయం ఏంటంటే, అక్కడ చదువుకున్నాం మనం, నీ క్రియలను నేను ఎరుగుదును. 14వ వచనం కదా, 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును. ప్రకటన గ్రంథం. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఒక వ్యక్తిని ఉమ్మివేయాలి అని ఎప్పుడు అనుకుంటాడు తెలుసా? మనం ఒక వ్యక్తి మీద ఉమ్మేయాలంటే ఎప్పుడు వేస్తాం? ఒక వ్యక్తి మీద ఉమ్మి ఉయ్యాలంటే ఎప్పుడక్క? ఆ వ్యక్తి మీద మనకు అసహ్యం వేసినప్పుడు, ఆ వ్యక్తి అంటే ఇక మనకి పనికిరానప్పుడు కదా ఉమ్మేస్తారు మామూలుగా. ప్రేమ కలిగిన దేవుడు ఇప్పుడు బాధతో, వేదనతో, భయంకరమైన ఏమంటే కోపంతో చెప్తున్నాడు, నా నోట్లో నుంచి నిన్ను ఉమ్మేసేస్తా. ఎందుకంటే లవోదికయ సంగమా, విశ్వాసులారా, మీరు చల్లగా లేరు, వెచ్చగా లేరు. నువ్వు చల్లగానైనా ఉంటే మేలు, లేకపోతే వెచ్చగానన్నా ఉండునా మేలు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నువ్వు నులివెచ్చనగా ఉన్నావు. చల్లగా అంటే ఏంటి పాస్టర్ గారు? వెచ్చగా అంటే ఏంటి? బిడ్డలారా, దేవుడు ఉజ్జీవాన్ని, భక్తిని ఏమండి వెచ్చదనంతో పోల్చాడు. వెచ్చదనము అంటే పరిశుద్ధాత్మ అభిషేకం, పెంతెకోస్తు దినాన దిగి వచ్చిన అగ్నికి సాదృశ్యం దేవుడు కాబట్టి వెచ్చదనాన్ని భక్తితో పోలుస్తారు. నువ్వు వెచ్చగానైనా ఉండాలి దేవుడు కావాలనుకుంటే, లేదా వద్దనుకున్నావా చల్లగానైనా ఉండిపో. నరకానికి రికార్డ్ బుక్ చేసుకొని, స్లాట్ బుక్ చేసుకొని నరకానికి ఇంక చల్లగా అయిపో. అలా కాకుండా నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చనగా ఉన్నావు అంటే, ఇప్పుడు టీ తాగాలని ఎట తాగుతాం అక్క? తెల్ల చిల్లర టీ ఎట తాగుతారు? కాఫీ టీ తాగేవాళ్ళు సగం చల్ల సగం వేడి అట తాగుతారా? వేడి తగ్గిపోతాం, తాగుతాం మనం అసలు? తాగే టీయే మనకి వెచ్చగా లేకపోతే తాగం కదా. మరి దేవుడికి ఎలా నచ్చుతుంది మన నులివెచ్చని భక్తి? అక్క, చెల్లిలా, అయ్యలారా, అమ్మలారా, న్యాయాధిపతి ప్రార్థనా మందిరంలో ఆదివారం కూర్చుని దేవుని మాట్లాడుతున్న బిడ్డలైన మీరు నులివెచ్చనగా ఉన్నారా, వెచ్చగా ఉన్నారా, చల్లగా ఉన్నారా? ఆలోచించుకోండి. ఒకటే మాట అక్క, ఎలాగో వచ్చేసాం ప్రభు దగ్గరికి, చచ్చిపోయిన తర్వాత పరలోకం పోవాలని ఆశ ఉంది, చేస్తే వెచ్చగా చేసేద్దాం భక్తి. ఆమేనండి. ఎట చేయాలా? వెచ్చని భక్తి, దేవుడు కోరుకున్న అభిషేకపూరితమైన భక్తి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే భక్తి. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు మొన్న బాప్తిసం తీసుకున్నావు, తీసుకునే ముందు ఇక్కడ వాక్యం విన్నావు. ఒక్కసారి ప్రభువులు అడుగుపెట్టిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత తిరిగి మరలా వెనక అడుగు వేయకూడదు. అలా ఇష్టపూర్వకంగానే బాప్తిసం తీసుకోండి అంటే ఓ యాస్ అని వచ్చారు, అంత తీసుకున్నారు. 5గురు 6గురు తీసుకున్న పోయినసారి. మనమందరం కూడా ఒకప్పుడు తీసుకున్న వాళ్ళమే. ఈ లోకంతో సంబంధం తెంచుకుంటావా? ఈ లోకం వద్దా నీకు? నాకు వద్దయ్యో, నాకు దేవుడే కావాలి, నా కోసం ప్రాణం పెట్టాడు, ఏడిస్తేవి. ఇక నేను ఇప్పుడు దాకా బీడీలు తాగా, ఇంకా తాగను. ఇప్పుడు దాకా సిగరెట్లు తాగా, తాగను. ఇప్పుడు దాకా సినిమాలు చూసా, తాగను. ఇప్పుడు దాకా గుట్కాలు నవలను. ఇప్పుడు దాకా ఇది చేసా, ఇక చేయను. ఇప్పుడు దాకా డబల్ మెయింటైన్ చేసా, ఇప్పుడు ఒకరు చాలు, ఉన్నదే చాలు, నాయనా చాలయ్యా అని బాప్తిసం తీసుకుంటే. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా కొన్ని రోజులు, 2-3 రోజులు అట్ట ఎగిరి మరలా తిరిగి చూసేసరికి చల్లగా అయిపోయావు. చల్లగా అనుకుంటున్నావు నువ్వు. చల్లగా అయిపోతే ఎట్లా తెలుసా? మందిరం మానేయాలి, దేవుడిని వదిలేసేయాలి. నాకు చర్చి వద్దు, నాకు దేవుడు వద్దు, నాకు యేసయ్య వద్దు, నాకు ఈ పాపమే కావాలి, ఈ తాగుడే కావాలి, ఇదే కావాలి, నాకు అదే కావాలని పూర్తిగా వెళ్ళిపోతే అది చల్లబడిపోవడం అంటారు. అలా కాదే, లోకంలో అన్నీ చేస్తున్నావు, మళ్ళీ మనం మందిరంకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని సగం వేడి సగం చలి అంటారు. యేసుకు నచ్చని స్థితి ఏంటంటే నులివెచ్చని భక్తి, ఆయన అసహ్యం. కాస్త అటు కాస్త ఇటు భక్తి చేస్తే దేవుడికి బాధ. నీకోసం ఒక్కసారి ప్రాణం పెట్టి రక్తం అంతా కాచేస్తే మళ్ళీ పోయి గాయాలు చేస్తామా మనం ప్రభుని? మళ్ళీ గాయాలు చేద్దామా? బిడ్డలారా, బాధపడద్దు. అమ్మా,
ఇది నిన్నునగా దేవుడు అనేది. లవోదికీయ విశ్వాసం గురించి ఎంత బాధ చూడండి ప్రభుకి. మీరు చల్లగా లేరు, వెచ్చగా లేరు. చేస్తే భక్తన చేయండి, లేదా పూర్తిగా వదిలిపెట్టి వెళ్ళిపోండి ప్రభులోకి. బిడ్డ కొంతమంది చూస్తే చాలా బాధ నాకు. మన బిడ్డలు కాదులే, ఇక్కడేమో దేవుడి బిడ్డలాగా ఉంటారు, లోకం లేకపోతే ఏమో మళ్ళీ ఆ రూపులో మారిపోతారు. ఇటు వస్తే ఈ రూపు, అటు వస్తే ఆ రూపు. దీన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారంటే వేషధారణ, డబల్ యాక్షన్. ఇటు వస్తే దేవుడి యాక్షన్, అటు పోతే లోకపు యాక్షన్. తల్లి అమ్మ ఎందుకు అట్లా ఉంటావంటే అవసరం అన్న లోకంలో అట్లా ఉండాలన్నా. చర్చికి వస్తే చర్చిలా మారిపోవాలి. మా పాస్టర్ చాలా మంచోడన్నా, అన్నీ అర్థం చేసుకుంటాడు అంటే నేనేనా వేస్టా? అంటే నేనే వేస్ట్ ఇక. మా పాస్టర్ మంచోడు అంటే అప్పుడు నేను అడిగిన దానికి నేను చెడ్డ. జనులు హితబోధన సహించక దురద చెవులు గలవారై తమ శరీర దురాశలకు అనుకూలమైన బోధకులు ఎదుర్కొంటారంటండి. ఇట్లాంటి మాటలని చెప్పకుండా ఉంటే చర్చిలకు వస్తారు. ఇట్లాంటి మాటలు చెప్తే రాబోయే రోజుల్లో రావడం కూడా ఇష్టం ఉండదు. చెడిలా అమ్మా అయ్యా, నేనైనా మీరైనా ఉంటే వెచ్చగా ఉండిపోవాలి. ప్రభు కోసం రోషమైన భక్తి చేయాలి. లోకంతో రాజీ పడకుండా బతకాలి. ప్రార్థనలో, విశ్వాసంలో, దేవుని పరిశుద్ధులతో, దేవుని భక్తులతో, దేవుని బిడ్డలతో సహవాసం చేసి లోకాన్ని పూర్తిగా వదిలేయాలి. లేదా లోకమే కావాలనుకుంటే సంఘాన్ని, విశ్వాసులు మొత్తం వదిలేసి లోకంలో కలిసిపోవాలి. అటు ఇటు ఉంటే దేవుడు మనల్ని నోట్లో నుంచి ఉమ్మేస్తాడని బాధతో చెప్తున్నాడు ఆయన. లవోదికీయ సంఘం నులివెచ్చని సంఘం. లవోదికీయ సంఘం నులివెచ్చని సంఘం. ఒక్కరు కూడా మంచి భక్తి పరులు లేరు. బాంధవ్యన్నా అర్థమవుతుందా? ఒక్కరు కూడా దేవుని కోసం రోషం నిలబడే వాళ్ళు లేరండి. అందరు కలిసిపోయారు లోకంలో. వీళ్ళ మెయిన్ టాపిక్ అంతా డబ్బే. పూల తోటలు ఎట్లా పండించాము, పండ్లు ఎన్ని పండి, తోటలు ఎంత వచ్చింది దిగుబడి, ఇంకొక ఎకరా కొనుక్కో తోట వేద్దాం, ఇంకో ఏంది పాస్టర్ గారు పొద్దున్న లేస్తే మందిరం రమ్మంటావు నువ్వు ఆదివారాలు పూట, మాకు అప్పుడే మాకు సంత అని ఎపఫ్రాని ఏడిపించి చంపారు. ఒక్కరిలో ఎపఫ్రా మాట పాప మా దైవజనుడు ఏడ్చి ఏం మహిమక్క ప్రార్థన రావట్లేదు పలా దగ్గర మహిమక్క నీకేం తెలుసు ఉండరా నాయన, ఉండేది మా ఊరు ఒకటే మా అంగడి మేము బతకాలి మహిమక్క బతకాలా, కానీ దేవుని పక్కన పెట్టి ఏం వ్యాపారం మహిమక్క, దేవుడా తలహాయప సంపాదించుకునేటప్పుడే 4 రోజులు వెనకేసేసుకోవాలి. అమ్మా సీరియస్గా చూస్తున్నారు కొంతమంది. నా బయటికి రాని సంగతి చెప్తాను. నేను ఇంతే చెప్తా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నావు ఇప్పుడు చెప్తానేనండి. మన మందిరంలో లవోదికీయ విశ్వాసులు ఉన్నారు. ఉంటే ఎట్లా ఉంటారో చెప్తున్నా. ఎవరో మీరు తెలిసిపోవాలా. సంవత్సరాల నుంచి నువ్వు మందిరికి వస్తున్నావు, ఇప్పటికీ నీకు ప్రార్థన చేయడం చేత కాకపోతే నువ్వు ఖచ్చితంగా ఎవరివే చెప్పాలా. ఏసే రకం సీరియస్ వస్తుంది. సంవత్సరాల నుంచి నువ్వు మందిరికి వస్తున్నావు, ఇప్పటికి కూడా నీకు ప్రార్థన చేయడం చేత కావట్లా. 5 సంవత్సరాల నుంచి వస్తున్నావా, 10 సంవత్సరాల నుంచా, 20 సంవత్సరాల నుంచా, సంవత్సరాల తడబడి మందిరికి వస్తున్నా ప్రార్థన చేయడం చేతరాని వాళ్ళు ఇంకా నులివెచ్చనగానే ఉండిపోయారు. సంవత్సరాల పాటు ప్రార్థన తెలియదు, వాక్యం రాదు, వాక్యం చదవరు. వాక్యం నేను బైబుల్ చేతుల్లో బైబుల్ ఉంటాయి, కానీ ఏ రోజు ఆ బైబుల్ తెరిచి చదివిన పాపానా? కెతురక్క సార్ అట్లా మాట్లాడబాకండి సార్, ఏదో ఇప్పుడు దేవుడు మనకి జనాభాని ఇచ్చి నడిపిస్తున్నాడు సార్, ఇప్పుడే మళ్ళీ మీరు అందరిని పగలు కొడితే ఒక్కరు రారు సార్. వద్దు కెతురక్క, మనకే వచ్చిన చాలు కెతురక్క, మనటే చెబుతాం వాక్యం అంటే. మనం ఒక్కరమే రుస్తువులు కాదు, ప్రపంచం చాలామంది చెప్తున్నారు దేవుడు నా మన మహిమ కలుగును గాక అంటే. దేవుని మనసులో లవోదికీయ విశ్వాసులు 2 లక్షల మంది ఉంటే ఏం ప్రయోజనం అంటున్నా నేను చెప్పండి. మా సంఘంలో 2000 మంది ఉన్నారు, దేవుడికి స్తోత్రం, మంచిదే పాస్టర్ గారు. ఒకవేళ 2000 మంది లవోదికీయ విశ్వాసులు అయితే ఏం ప్రయోజనం? ఏమ్మా 3 లైట్లు 4 లైట్లు వేసాం, కాంతిగా ఉంది. 270 లైట్లు కట్టు, మొత్తం మందిరం అంతా లైట్లు కట్టు, ఒకటి వెళ్ళకపోతే ఏం ప్రయోజనం కదా? నాకు అర్థం కదా. మంచిదే, 2 లక్షల మంది రావడం గొప్ప ఆశీర్వాదం, అది దేవుడి ధన్యత. ఓకే, అయితే వెలిగే బల్బులు ఎన్ని, ఎలగని బల్బులు ఎన్ని? న్యాయాధిపతి చర్చిలో ఉండి లైట్లు ఎన్ని ఎలాగుతున్నాయి? లైట్లు వేయండి అంటే ఇట్లా నవ్వుతారు, మంచిదే లైట్లు వేయమన్నప్పుడు. కానీ వెలిగే బల్బులు ఎన్ని, వెలగని బల్బులు ఎన్ని? ప్రార్థన ఎందుకు నేర్చుకోలేదు అక్క నువ్వు? ఇంకా దేవుడి మీద నీకు ఇంట్రెస్ట్ లేదు. పాటలు ఎందుకు పాడలేకపోతున్నావు? ఇంకా దేవుడి మీద ఇంట్రెస్ట్ లేదు. వాక్యం ఎందుకు నువ్వు చదవట్లేదు? వాక్యాన్ని బైబిల్ని ఎందుకు తీయట్లేదు? దేవుని మీద భక్తి లేదు నీకు. భక్తి అంటే అసలు పరిపూర్ణ అవగాహన ఇంకా నీకు రాలా. చెల్లిలా అన్నా, 7 సంవత్సరాల నుంచి మందిరికి వస్తున్నావు, 5 సంవత్సరాల నుంచి మందిరికి వస్తున్నావు, అసలు ఇంకా భక్తికి నిర్వచనమే నీకు ఇంకా తెలియలా. పేరుకే భక్తి, కానీ లోకం మీద మోజు ఎక్కువ నీకు. వీళ్ళే లవోదికీయ విశ్వాసులు అంటే. మన సంఘంలో ఉండి మన ఈ మందిరం నడిపించబడతా ప్రభువు చేత ఈ మందిరంలోకి వచ్చి అప్పగించబడిన బిడ్డల్లో లోకం మీద మోజు ఎవరికైతే ఉందో వీళ్ళందరూ, నేను కూడా, అందరూ లవోదికీయ విశ్వాసులమే. దేవుడు ఏం చెప్పాడు? లోకమును కానీ
లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమించొద్దని చెప్పాడు మనకి. ఆమేన్ అనండి. ఏమన్నాడు యేసయ్య? త్వరగా చెప్పాలా. లోకాన్ని కానీ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవి దేవుని వలన పుట్టినవి కాదని చెప్పాడు అంతే. ఇక లోకంలో ఉన్న వాటిని ప్రేమించే వాళ్ళందరూ లవోదికే విశ్వాసులే. లోకం మీద మోజు ఎక్కువ. అది పొందాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇట్లా ఉండాలి, లగ్జరీగా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. అలా ఒకసారి ఒక అక్క అంటే చాలా పెద్ద ఆమె, 55 సంవత్సరాలు ఉంటాయి. పాస్టర్ గారు, మీరు ఎట్లాగో సిటీలో ఉంటారు కాబట్టి ఈ మధ్య మన ఆడవాళ్ళు ఎక్కువ వాడుతుండారే అలా ఏదేది బ్యాగ్, మంచి బ్యాగ్ కాస్ట్ ఖర్చు ఎంతైనా పర్వాలే, మంచి బ్యాగు ఒకడు కొనిపెట్టి వస్తా. నేను నెల్లూరుకు వచ్చినప్పుడు తీసుకుంటా, మీకంటే బాగా తెలుసు కాబట్టి. ఆ మనిషికి 73 సంవత్సరాలు 63 సంవత్సరాలు, నేను సిటీలో ఉన్నాను కాబట్టి మంచి బ్యాగ్ కొనిపెట్టి నేను పెట్టాలంట. ఇంక నేను సేవ చేయలేదు. నేను ఎవరెవరికి బ్యాగులు కావాలో కొనుక్కుంటా ఉంటామే. ఇక్కడ ఎవరికైనా బ్యాగులు కావాలంటే డబ్బులు ఇండి నేను కొని పెడతా, వచ్చి తీసుకోపోండి. ఇక నేను ఆత్మలుగా సంపాదించేది ఇక బ్యాగులు. కొంచెం బంధువులే పాపం, అందువల్ల ఆమె తొందరపడి అటు అనింది. నేను అన్న, అక్క నేను బ్యాగులు కొనే పాస్టర్లా కనపడుతున్నాను, ఇక్కడ ఎందుకు అక్క నన్ను సేవ చేసుకోరండి అక్క. 63 సంవత్సరాలు అందరిని చూసి నీకు బ్యాగ్ కొనాలి పెంచింది. బ్యాగులు కొనడం తప్పు కాదులే, ప్రజల మనస్సు స్టైలిష్గా ఉండాలి మారిపోతుంది, మంచిదే. లగ్జరీగా ఉండాలి మారిపోతుంది, మంచిదే. లోకంలో ఉన్న వాటిని ఎంతవరకు ప్రేమించాలి, ఎంతవరకు ఉండాలి, అంతవరకే ఉండాలి. గీత దాటిందంటే లవోదికీయ విశ్వాసుల గుణాలు మనలోకి వచ్చేస్తాయి. బిడ్డలారా, అసలు భక్తి మీదే నీకు అవగాహన లేకుండా పోయింది. లోకం మీద మోజు ఎక్కువైపోయింది. కాలక్రమంలో ఇశ్రాయేల్ పాస్టర్ కాస్త వాడి తగ్గించేసరికి, అంతా ప్రకటన వర్తమానం చెప్తా పోతుండేసరికి ఏమైపోయారు తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా మారిపోయారు లవోదికీయ విశ్వాసులు. అంటే చర్చికి వస్తారు, వాక్యం వింటారు కానీ తీసుకోరు మనసులోకి. ఏదో 4 మాటలు చెప్పుకున్నాళ్లే అయిపోయింది. కానీ ఏంది అంత పెద్ద విశేషం ఏముంది? ఏదన్నా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు మనసు గద్దించట్లా, మనసు వాత వేయబడిపోయింది పూర్తిగా. ఎంత అక్రమం చేస్తున్నా మనసు గద్దించట్లేదు. ఇప్పుడు దేవుని ఆత్మ మనల్ని పూర్తిగా వదిలిపెట్టి వెళ్ళిపోయింది పక్కకి. లవోదికీయ విశ్వాసులలో దేవుని ఆత్మ లేదు, పూర్తిగా ఉంటే గద్దించేది. అమ్మా, ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే, నులివెచ్చని భక్తి అంటే ఏంటో చెప్తున్నా. లవోదికీయ విశ్వాసుల్లో దేవుడు చూసిన కార్యాలు చెప్తున్నా. వాళ్ళు సంవత్సరాల పాటు మందిరాలకు వస్తున్నారు కానీ, ఎపఫ్రా గారి వాక్యం వింటున్నారు కానీ ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. ప్రార్థన రావట్లే వాళ్ళకి. వాక్యం అంటే ఏంటో పూర్తిగా అవగాహన లేదు, భక్తి మీద అవగాహన లేదు. పేరుకే భక్తి కానీ లోకంలో కలిసిపోయారు. లోకం మీద, డబ్బు మీద అపేక్ష ఎక్కువైపోయింది, మోజు ఎక్కువైపోయింది. మొదట్లో భక్తి చేసిన కాలక్రమంలో వాత వేయబడిన మనస్సాక్షిగా వారుగా మారిపోయారు. రాను దేవునికి దూరం అయిపోయారు. ఏమంటే మందిరాల విలువ తెలియకుండా పోయింది వాళ్ళకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లవోదికీయ విశ్వాసులకి మందిరాన్ని కూర్చిన ప్రేమ, మందిరం మీద అపేక్ష, మందిరం మీద ప్రేమ, కోరిక, ఆశ. దావీదు గారు ఏం చెప్పారు? దావీదు గారు ఏమన్నారు? నా దేవా, నేను నిన్ను ఒక వరం అడుగుతున్నా, ఆ వరం నాకు కావాలి. అదేంటంటే నీ మందిర ఆవరణాల్లోకి వచ్చి నీ ముఖ ప్రకాశాన్ని చూడాలని, నీ సన్నిధిలో నా జీవితాంతం గడపాలని ఆ వరం నాకు కావాలయ్యా అని దేవుని మందిరం మీద అపేక్ష కలిగిన దావీదు ఏమంటే, దేవుని మందిరానికి స్థలం చూసిందాక మంచం మీద పడుకోకుండా కింద పడుకుంటే, ఇప్పుడుండే విశ్వాసులకి, ఈ 2024లో ఉన్న విశ్వాసులకి మందిరం విలువ తెలియట్లా. ఇది కూడా లవోదికీయ విశ్వాసుల పరిస్థితే. మందిరం మీద ప్రేమ లేదు, మందిరం విలువ తెలియదు, ఆరాధనల విలువ తెలియదు. క్రమంగా మందిరం రారు. బిడ్డలారా, ఏదో రావాలి కాబట్టి వస్తారు, వచ్చి వినాలి కాబట్టి వింటారు, వెళ్ళిపోతారు. లాస్ట్లో దేవునికి ఇచ్చే మనసే అసలు పూర్తిగా వీళ్ళకి లేదు. ఆ దేవునికి ఇవ్వడం అన్నట్టు అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి. లాస్ట్కి దశంభాగం పేరే వీళ్ళకి తెలియదు. దేవునికి కానుకలు ఇవ్వాలన్న సంగతే మర్చిపోయారు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించి పేరుకే క్రైస్తవులుగా బ్రతుకుతూ తమకిష్టం వచ్చినట్టు లోకములో జీవిస్తున్న వీళ్ళని ఏమంటారో తెలుసా? నులివెచ్చని క్రైస్తవులు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నులివెచ్చని క్రైస్తవులు అంటారు వీళ్ళని. మందిరంకి వస్తున్నారు, సీరియళ్ళు మానలా, మందిరంకి వస్తున్నారు, సినిమాలు మానలా, మందిరంకి వస్తున్నారు, అన్నీ ఉన్నాయి. అవే ఇవే. ఆదివారం భక్తి, సోమవారం శనివారం దాకా లోకం. తమ్ముడా, నీ విషయంలో ప్రభు చాలా బాధపడుతున్నాడు. తమ్ముడా, అన్నా, నీ విషయంలో ప్రభు చాలా బాధపడుతున్నాడు. అక్క, నీ విషయంలో చాలా ప్రభు బాధపడుతున్నాడు. ఇవి అంత్య దినాలు, ఇవి అపాయకరమైన కాలాలు. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు మనకి. దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? దేన్ని బట్టి ఇంకా టైం వేస్ట్ చేసుకుంటున్నావు? దేన్ని బట్టి ఇంకా నువ్వు దేవుని దూరంగా ఉంటున్నావు? అన్నిటికీ గ్యారెంటీ ఉంది. మన జీవితానికి గ్యారెంటీ ఉందా? రాలిపోయే పువ్వులా, వాడిపోయే గడ్డిలా
ఎప్పుడు వాలిపోతామో ఎప్పుడు రాలిపోతామో తెలియదు. ఇంకా లవోదికే విశ్వాసుల్లాగా ఎట్లా ఉంటావక్క నువ్వు? ఈరోజు నీ బ్రతుకుని మారాలని ప్రభు ఆశించి మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా దేవునికి నీ హృదయంలో స్థానం ఇస్తావా? ఇప్పటికే 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి, ఇంకా మారలేదు. మనస్సాక్షి ప్రభుకు సంబంధించినగా లేదు. లోకము భక్తి రెండు కలిసిపోయినాయి. ఈరోజైనా ఒక తీర్మానం ఉంటే చల్లగా వెళ్ళిపో, లోకంలోకి వెళ్ళిపో. దేవుడిని వదిలిపెట్టేశాక అన్న వదిలే, పూర్తి లోకంలోకి వెళ్ళిపో. లేదా నిలబడితే గట్టిగా నిలబడేసే కోసం బళా నా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పాలి, బళా నా నమ్మకమైన మంచి దాసురాలా అని చెప్పాలి. నేను ప్రభు పిలవాలి. రేపు ఏం తీర్మానం తీసుకుంటావు? ఈరోజే నా ప్రభు మనలందరినీ తన రక్తంలో కడిగి శుద్ధి చేయునుగాక. తీర్మానం చేసుకొని బలలో చేతులు వేయాలండి. తీర్మానం తీసుకొని మనం రొట్టె తీసుకుందాం. ఈరోజు దేవుని శరీరం తీసుకుందాం. లాస్ట్ మాట బిడ్డలారా, లవోదికీయ సంఘం తన భక్తిహీనతను గుర్తించలేకపోయింది. అంటే కళ్ళు గుడ్డివైపోయాయి. దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడన్న సంగతి కూడా వాళ్ళకి అర్థం కావట్లా. ఒకవేళ ఎవరన్నా కానీ గద్దిచ్చారనుకోండి, ఎపప్ర పాస్టర్ గారు చెప్పారనుకోండి, మాకేమి, మేమెవరివి, మేము దరిద్రులం కాదే, గుడ్డివాళ్ళం కాదే, పాస్టర్ గారు మాకేమి, బాగా సంపాదించుకున్నాం, ధనవృద్ధి చేసుకున్నాం. చూడండి అన్నమాట ఎక్కడది, 17వ వచనం. నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరుడివి. మామూలుగా నీకు భక్తి లేదు, లోకంలో నువ్వు అన్ని శరీరాశల్లో ఉన్నావు, నువ్వు పనికిమాలిన వాడివి, దిక్కులేని వాడివి, దరిద్రుడివి. అయితే నువ్వేమనుకుంటావు తెలుసా? నాకేంటి, నేను ధనవంతుణ్ణి, నేను ధనవృద్ధి చేసుకోమన్నా, నాకేం కొదువు లేదని చెప్తున్నావు నువ్వు. అంటే వీళ్ళు ఆత్మీయ గుడ్డితనంలో ఉండిపోయారు పూర్తిగా. అంటే దేవుడు వాళ్ళని హలో 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 యువరాజా, అర్థమైపోయింది నాకు. ఏం చేద్దాం? కాస్త 2 నిమిషాలు లాగేస్తా ప్రార్థన. ఇప్పుడు నెక్స్ట్ ప్రార్థన ఏకనా అక్క, దేవుడు వారిని వదిలేశాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. బాగా వినండి, నులివెచ్చని భక్తిలో నేను అలాగే ఉండిపోతే నిన్ను దేవుడు ఎప్పుడు వదిలేశాడో కూడా నీకు తెలియదు అక్క. నన్ను దేవుడు ఎప్పుడు వదిలేశాడో నాకు తెలియదు. సంసోనుకి ఇంకా శక్తి ఉందనుకుంటున్నాడు. ఇదిగో బోడిగుండు చేసేసింది ఎవరు? ఆ మనిషి దెలీలా తొడల మీద పడుకొని నిద్రపోతున్నాడు ప్రార్థనాపరుడు. దేవుడు సంసోను ఎప్పుడో వదిలేశాడు. ఆమె నిద్రలో ఉన్న సంసోను తల మొత్తం కొరికేసింది. ఇప్పుడు లేపుతుంది, సంసోను శత్రువుల మీద పడుతున్నారులే, ఎప్పటి ఎట్లు నా జడలు విదిలించుకుందునని లేచి ఇట్టంటే ఇంకేంది బోడిగుండైతే. ఎప్పుడైతే వెంట్రుకలు తీసేసిందో దేవుడు సంసోను వదిలేశాడు. సంసోనుని దేవుడు వదిలేశాడన్న సంగతి సంసోను తెలియదు. పైకి లేచేటంటే ఇంకేముంది, శక్తి రావటంలే, ఇంకింత ముందులో పవర్ పోయింది, భక్తి పోయింది, ఆ దేవుని అభిషేకం పోయింది, దేవుని ఆత్మశక్తి పోయింది. ఏడుస్తున్నాడు. పట్టుకున్నారు, కళ్ళు ఓడబెరికేశారండి. ఏమండి మన భక్తి అక్కలారా, అమ్మలారా, న్యాయాధిపతి విశ్వాసులారా, హోలీ జడ్జి బిడ్డలారా, దేవుడు నిన్ను వదిలేసిన సంగతి కూడా నీకు గుర్తుండదు. ఆయన ఎప్పుడో వదిలేసి ఉంటాడు మనల్ని. ఎందుకు? మన భక్తిహీనత, మన ఏమంటే నులివెచ్చని భక్తి, నులివెచ్చని స్థితి. ప్రభు చూసి 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 సేవకుల చేత గద్దించి సరిచేయాలన్న మనసుతో నేను ప్రేమించి నువ్వు నాశనం అయిపోవడం ఇష్టం లేక ఒక సంవత్సరాల తరబడి సేవకుడి చేత నేను గద్దించి ఆయన కూడా ఇక అలిసిపోయి వదిలేస్తాడు మనల్ని. ఎప్పుడైతే దేవుడు మనల్ని వదిలేస్తాడో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి మన ఇళ్లలో, ఊహించని యాక్సిడెంట్లు జరుగుతాయి, ఊహించని రోగాలు దాడి చేస్తాయి. అక్క, యేసు చేతుల్లో ఉండగానే మనం క్షేమంగా ఉంటాం. ఆమేనండి. నిన్ను దేవుడు ఎప్పుడు వదిలేస్తాడో మనకు తెలియదు అక్క. నులివెచ్చని భక్తి అంత ఘోరమైంది. అసలు వాళ్ళకి తెలియలా, వాళ్ళ గుడితనంలో మాకేంటి, మేము బాగానే ఉన్నాం, దేవుడు తోడు ఉండకపోతే మా పంటలు ఎందుకు పండుతాయి అంటున్నారు వాళ్ళు. మా పంటలు ఇంత బాగా పండుతున్నాయే, మేము ఇంత బాగా డబ్బు సంపాదించుకుంటున్నామే, మాకు అన్ని సంపాదించుకుంటాం కదా, దేవుడు లేకపోతే మాకు ఎందుకు కలిసి వస్తుంది ఇట్లాగా? దేవుడు మాతోనే ఉన్నాడు. ఎపఫ్రా పాస్టరా, నీకు లేడు దేవుడు, 24 గంటల దరిద్రుల్లోనే ఉన్నావు నువ్వు. అసలు వ్యానుకు కూడా ఈఎంఐలు కట్టుకోలేని పాస్టర్ మమ్మల్ని అంటున్నావు నువ్వు. అసలు నీకు లేడు దేవుడు, మాతో ఉన్నాడు. మా పంటలు చెట్టు ఎండపడుతున్నాయో, మా డబ్బు చూడు, మా బంగారం చూడు, మేము బాగున్నాం, మాకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన చూసుకోమనవయ్యా, వ్యాన్ ఎత్తుకోపోయారు. ఇంతే 2 రోజులు పోతే నన్ను కూడా అదే మాట్లాడినట్టున్నారు. ఇక ఎపఫ్రా పాస్టర్ దుమ్ము తిడుతున్నారు, డబ్బు ఎక్కువైపోయింది కదా. పాస్టర్కి గౌరవించి మాటలు మర్చిపోయారండి. ఇక్కడ విశ్వాసులు దేవుడు ప్రేమించి సంఘాన్ని హెచ్చించి మంచి స్థాయికి తీసుకెళ్తుంటే సేవకుడిని కూడా కౌంటర్ వేస్తున్నారంటే సేవకులకి. అమ్మా, నా 2 చేతులు జోడించి చెప్తున్నా, ఇస్రాయల్ పాస్టర్ గురించి ఒకవేళ మీరు ఫోన్లు చేసుకుని కౌంటర్లు వేసుకున్నారంటే ఆ తర్వాత చాలా సీరియస్ మ్యాటర్ అయిపోద్ది.
దైవజనుడు, మీ కొరకు కన్నీళ్ళు విడిచే దైవజనుడు గురించి అపహాస్యాస్పదంగా మనం మాట్లాడకూడదు. ఎపఫ్రా పాస్టర్ గురించి వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు. తర్వాత బయట పోయి అతనికి నానెత్తికి వెళ్ళిపోయారని వాడు మనకు చెప్పేది. మనకు దేవుడు తోడుపోతే మనకు పంటలు ఎత్తి మండతాయి. ఒరే, నేను ఎప్పుడో దేవుడు వదిలేసాడు రా నాయన. డబ్బు ఉంటేనే దేవుడు డబ్బు ఇస్తున్నాడు, నాకు ఆస్వాదించబడుతున్నాడంటే ఆస్వాదించబడే ప్రతి ఒక్కరు దేవుడు ఉండేవాడు కాదు. లోకంలో కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళందరూ దేవుడు తోడై ఉన్నాడా? లేదు కదా. డబ్బు ఉంటేనే దేవుడు మనకు తోడున్నాడని కాదు అర్థం. అక్కలరా, డబ్బు, వెండి, వ్యాపార, బంగారం ఇది కాదండి. భక్తి, నీ భక్తిని బట్టి దేవుడు నీకు తోడై ఉంటాడు. నులివెచ్చని స్థితి యేసయ్య మనల్ని వదిలిపెట్టేటట్లు చేస్తుంది. గద్దిస్తే నచ్చట్లే వీళ్ళకి, అసలు ఉన్నది చేస్తే నచ్చడంలే. లవోదిక విశ్వాసులకి నాకు దేవుడు తోడున్నాడు, నేను బాగా డబ్బు సంపాదించుకున్నాను, నాకేంటి అని చెప్పి. అసలు నువ్వెవరో తెలుసా? భక్తిలో నుంచి దిగజారిపోయినా నువ్వు బట్టలు లేనివాడివి, దిగంబరివి, నువ్వు అసలు గుడ్డివాడివి, నీ కళ్ళు గుడ్డి అయిపోయినాయి. లవోదిక సంగమా, నువ్వు గుడ్డిదానివి, నువ్వేంటి గొప్ప మాట్లాడుతున్నావు, మారమ్మా, మారవయ్యా అని దేవుడు చెప్తుంటే ఎపఫ్రా గారు నెత్తినోరు కొట్టుకుంటే అసలు లాస్ట్కి దైవజుడిని ఎదిరించి వాళ్ళ ఇష్టానుసారి చర్చలు రాకుండా సంపాదించుకుంటున్నారు, బయటకు పోయి తిరుగుతున్నారు. వాళ్ళ ఇష్టం అయిపోయిందండి. అందుకే దేవుడు ఇప్పుడు ఊసేయాలనుకుంటున్నాడు. ఊసేసే ముందు ఒక అవకాశం ఇస్తున్నాడు వాళ్ళకి. ప్రార్థన చేసుకుందాం ఇప్పుడు. ఆ మాట చూడండి. ఊసేసే ముందు 19వ వచనం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించువాడిని. ఇప్పుడు నేను గద్దిస్తున్నాను బిడ్డ, ఇప్పటికైనా నీవు ఆసక్తి కలిగి, ఇప్పటికైనా నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2024 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ మన అందరికి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇప్పుడే నేను నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తడుతున్నాను. ఇప్పుడు నీకు వినబడుతుంది నేను తడుతున్నానని. తలుపుది, నేను లోపలికి వస్తా బిడ్డ, మనందరం కలిసి భోజనం చేద్దామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా ప్రభువుకి అవకాశం ఇస్తావా? ఇప్పటికైనా దేవుడికి అవకాశం ఇచ్చి, దేవుడికి అవకాశం ఇచ్చి మారు మనసు పొందుతావా? ఏదన్నా సరి చేసుకోవాల్సింది ఉందా చెల్లిలా? ఇప్పుడు ఒకవేళ నీ హృదయాన్ని అడుగు, నీ భక్తి నిలువెచ్చని భక్తా, క్రమమైన భక్తా? ఏ భక్తిలో ఉన్నాం మనం? నా స్థితి, నీ స్థితి ఏంటి? మన భక్తి ఎలా ఉంది ఈ రోజున? ప్రభువుకి ఇష్టపడేది ఏదైనా ఉందా? ప్రభు ఇష్టపడేది ఏదైనా ఉందా బిడ్డలారా? ఈరోజు మనం ప్రభు దగ్గర కొనుక్కోవాలి. అక్కడే ఉంది. ఒరే బట్టలు లేనోడా, దిగంబరి, గుడ్డివాడా, నా దగ్గర కొనుక్కోరా, ఈరోజే కొనుక్కో, నేను ఇస్తాను నీకు. ఏం కొనాలయ్యా? నువ్వు ఈ లోక సంబంధమైన ధనాన్ని కొనుక్కున్నావు, ధనాన్ని సంపాదించేవని నువ్వు సంతోషపడుతున్నావు, అది కాదు. పరలోకంలో ధనం కూర్చుకోరా నాయన. ఆ ధనం నీకు వృద్ధవ్వాలంటే అగ్నిలో పుటము వేయబడిన బంగారాన్ని నా దగ్గర నుంచి కొనుక్కో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దిశమలో సిగ్గు కనబడకుండానట్లు తెల్లని వస్త్రాలు కొనుక్కో నా దగ్గర. నీ కళ్ళు గుడ్డివైపోయినాయి, ఆ గుడ్డితనం పోయేటట్టు నా దగ్గర నువ్వు కాటు కొనుక్కో అని చెప్తున్నాడు దేవుడు అక్కడ. లవోదికీయ సంఘాన్ని కొనుక్కోమంటున్నాడు. మూడు వస్తువులు. ఒకటి ఏ బంగారం? అగ్నిలో పుటం వేయబడిన బంగారం. రెండోది వస్త్రాలు కూడా లేవు నీకు, నీ సిగ్గు కనబడుతుంది బయట, నువ్వు బట్టలు లేకుండా ప్రవర్తిస్తున్నావు. భక్తి లేని వాళ్ళందరూ బట్టలు లేని వాళ్ళే. భక్తిలో నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయిన నేను కానీ నువ్వు కానీ మనుషులకు మంచి బట్టలు వేసి కనబడతాం, కానీ దేవుని దృష్టిలో మన సిగ్గు కనబడుతుందండి. తెల్లని వస్త్రాలు కొనుక్కోమని చెప్తున్నాడు దేవుడు, కాటు కొనమని చెప్తున్నాడు. బిడ్డలారా, ఈ అగ్నిలో పుటం వేయబడిన బంగారం శ్రమలలో సువర్ణంగా మారిన యేసయ్య మాదిరి. డబ్బు కాదు నువ్వు కోరుకోవాల్సింది. యేసు కొరకు శ్రమలు అనుభవించే మనసును కొనాలి. ఈరోజు యేసయ్య దగ్గర ఆమేన్ చెప్పండి గట్టిగా. అగ్నిలో పుటము వేయబడిన బంగారం శ్రమలలో నలిగే స్థితికి మాదిరి. నువ్వు ప్రభు కోసం కష్టాలు అనుభవించడానికి అలవాటు చేసుకోవాలి. తెల్లని వస్త్రాలు నీతి కార్యాలండి. తెల్లని వస్త్రాలకు సాదృశ్యం నీతి కార్యాలు, పరిశుద్ధత. ప్రభు దగ్గర నువ్వు కొనుక్కోవాలి ఈ రోజున. కాటుక, కళ్ళకి కాటుక అంటే ఇంగ్లీష్లో తైలం అని పదం వాడున్నారు. తైలం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అని గుర్తు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే, మనం ప్రభువుని అడిగితే మనకు తెల్లని వస్త్రాలు ఇస్తాడు, పరిశుద్ధత, నీతి కార్యాలను ఇస్తాడు. అగ్నిలో పుటము వేయబడిన బంగారం, శ్రమలు సహించే మనసుని ఇస్తాడు. దేవుని కోసం పరిశుద్ధాత్మ తైలాన్ని మన మీద పోసి కాటుకుని మన కళ్ళకు పెడతాడు. ఇప్పుడే మారు మనసు పొంది మనలా మొదటి స్థితికి రావాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈ మాటలు అర్థమైతే గట్టిగా ప్రభువుకి హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని దేవుడు ప్రేమిస్తున్నాడు. మీరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేనే. ఇప్పుడు దాకా తాగావా? అయినా ప్రేమ నీ మీద. ఇప్పుడు దాకా తిరుగుతున్నావా? అయినా ప్రేమ మన మీద. ఎందుకంటే ఆరని అగ్నికి అంధకాలతో మండే గుండం ఒక రోజు 2 రోజులు కాదు, తరతరాలు యుగయుగాలు ఏడవాలి. ఆ మహా నిత్య నాశనాన్ని నిన్ను తప్పించడానికి ఇంకొక అవకాశం ఈరోజు ఇవ్వబడింది. ఇది కూడా పోగొట్టేసుకుంటావా? ఇది కూడా పోగొట్టేసుకున్నాక చెల్లెలా, ఇది కూడా పోగొట్టేసుకుని మళ్ళా
ఇష్టం ప్రకారం వెళ్ళిపోతావా? అలా వెళ్ళకూడదు కదా. దేవుడు ప్రేమించి మనకిస్తున్న అవకాశాలు మనం పోగొట్టుకోకూడదు. ఈరోజే మన ఆత్మీయ నేత్రాలు ప్రభు తెరుచునుగాక. చెవి గలవాడు ఈ మాటలు వినుగాక. ఆత్మీయ గుడ్డితనం పోవాలి. ఈరోజు ప్రభు దగ్గర కాడు కొనుక్కుందాం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుందాం, తెల్లని వస్త్రాలు తీసుకుందాం ప్రభు దగ్గర. ఆ అగ్నిలో పుటం వేయబడిన బంగారం లాంటి శ్రమలు సహించే మనసును తీసుకొని ప్రభువుకి ఇష్టమైన వెచ్చని భక్తి చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. కళ్ళు మూసుకోండి బిడ్డలారా, కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకోవాలి.